హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం హౌ టు సార్ట్ ఎ క్యూ అనే క్వశ్చన్ సాల్వ్ చేద్దాం రండి. సో క్వశ్చన్లో ఏమంటున్నారంటే ఇంప్లిమెంట్ ఎ ఫంక్షన్ సార్ట్ క్యూ దట్ సార్ట్స్ ఎ క్యూ ఆఫ్ ఇంటీజర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ యూజింగ్ ఓన్లీ బేసిక్ క్యూ ఆపరేషన్స్ లైక్ ఎన్క్యూ, డీక్యూ, ఈజ్ఎంటీ అండ్ అ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. సో నో అడిషనల్ డేటా స్ట్రక్చర్స్ మే బీ యూజ్డ్. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడండి, క్యూ లోపల 3, 1, 4, 2 అనే వాల్యూస్ ఇచ్చారు. సో దీన్ని సార్ట్ చేశాక 1, 2, 3, 4గా చేంజ్ చేయాలన్నమాట. సో బేసిక్గా వాళ్ళు మనల్ని క్వశ్చన్లో ఏమంటున్నారంటే ఒక క్యూ ఇచ్చి క్యూ లోపల ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అసెండింగ్ టు డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేయమంటున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్వశ్చన్. ఐ హోప్ మీకు క్వశ్చన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నేను ఈ క్వశ్చన్కి సొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు ఈ వీడియోని మీరు ఇక్కడే పాజ్ చేసి ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీ మైండ్కి ఎన్ని సొల్యూషన్స్ వచ్చినాయో వెళ్ళి వెంటనే కింద కమెంట్ డౌన్ చేయండి. మిగతా బిగినర్స్కి కూడా హెల్ప్ అవుతుంది. ఆల్రైట్, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సొల్యూషన్ 1. సో లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ రికర్షన్తో క్వశ్చన్ని సాల్వ్ చేసాం. మీకు గుర్తుందనుకుంటున్నాను. ఎవరైనా కూడా లాస్ట్ వీడియో చూడకపోతే వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వెళ్ళి ఆ వీడియో చూసి రండి. అక్కడ రికర్షన్ అంటే ఏంటి డీప్గా డ్రై రన్ కూడా చేశాను. ఆ వీడియో అర్థమైన వాళ్ళకి ఈ వీడియో ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనల్ని ఏమంటున్నారు, ఇలా ఒక క్యూ ఇచ్చారనమాట. సో క్యూ లోపల 3, 1, 4, 2 అనే వాల్యూస్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే లాస్ట్ వీడియోలో లాగే రికర్షన్ రన్ చేస్తామన్నమాట. సో రికర్షన్ ఎలా రన్ చేస్తాము, సో ప్రతిసారి ఫ్రంట్ వాడిని పాప్ చేస్తామన్నమాట. సో ఫ్రంట్ వాడిని పాప్ చేసేసి మిగతా ఎలిమెంట్స్ పైన రికర్షన్ రన్ చేస్తాము. సో ఆటోమేటిక్గా రికర్షన్ రన్ అయినప్పుడు కాల్ స్టాక్ బిల్డ్ అవుతుంది. అప్పుడు ఈ ఫ్రంట్ అనేవాడు ఈ పర్టికులర్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాల్ స్టాక్లో స్టోర్ అవుతూ వెళ్తాయి. సో ఈ కేసులో ఫ్రంట్ అనే వేరియబుల్ మాత్రమే వాడుతున్నాం కాబట్టి సో ఫ్రంట్ అనే వేరియబుల్ ఈ కాల్ స్టాక్లో స్టోర్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఇలా 1, 3, 1, 4, 2 పైన రికర్షన్ రన్ అయింది కదా. సో ఈసారి కూడా మళ్ళీ రికర్షన్ రన్ అయినప్పుడు ఫ్రంట్ వాడిని పాప్ చేస్తున్నాము. ఈసారి ఫ్రంట్ అనేది 1గా మారిపోయింది. సో ఈసారి మిగిలిన 4, 2 పైన రికర్షన్ రన్ అవుతుంది. సో ఇప్పుడు ఈ పర్టికులర్ రికర్షన్ రన్ అయ్యేదానికన్నా ముందు ఈ ఫ్రంట్ ఈక్వల్స్ టు 1 అనేది కూడా ఈ కాల్ స్టాక్లో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ 4, 2లో 4 అనేది మళ్ళీ ఫ్రంట్ అయిపోతుంది. సో ఇది కూడా 4 అనేది 4 అంటే ఫ్రంట్ ఈక్వల్స్ టు 4 అనేది కూడా కాల్ స్టాక్లో స్టోర్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ మిగిలిన 2 పైన రికర్షన్ రన్ అవుతుంది. సో ఈ 2 కూడా పాప్ అయిపోతుంది, ఫ్రంట్లోకి వచ్చేస్తుంది. ఇది కూడా ఫ్రంట్ ఈక్వల్స్ టు 2 అనేది కాల్ స్టాక్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆ తర్వాత నా క్యూ అనేది ఇక్కడ ఎంటీ అయిపోయింది మీరు అబ్జర్వ్ చేస్తే. సో నేను ఇప్పుడు ఈ రికర్షన్ రన్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇందాక మనం మాట్లాడుకున్నాం లాస్ట్ వీడియోలో. సో రికర్షన్ 2 కేసెస్తో మనం హ్యాండిల్ చేస్తాం. ఫస్ట్ ఇది బేస్ కేస్ అనమాట. సో ఈ బేస్ కేస్ అనేది రికర్షన్ ఎక్కడ ఆగాలనేది చెప్తుంది. సో ఈ కేసులో మనం ఇలా ఉన్న క్యూలో 3, 1, 4, 2లో ప్రతి ఒక్కదాన్ని పాప్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదో ఒక టైంలో అది క్యూ అనేది ఎంటీ అవ్వాలి. సో ఈ పర్టికులర్ కేసులో మన బేస్ కేస్ ఏమవుతుంది, ఒకవేళ నా క్యూ అనేది ఎంటీ అయితే అలాంటి సందర్భంలో నేను ఇంకా పాప్ చేయడానికి ఏది లేదు కాబట్టి బౌన్స్ బ్యాక్ అవుతాను అనమాట. సో ఇక్కడ నా బేస్ కేస్ ఏంటి అంటే ఒకవేళ ఇఫ్ మై క్యూ ఈజ్ ఎంటీ ఆ టైంలో నేను రిటర్న్ చేసేస్తాను అనమాట. దట్ ఈస్ మై బేస్ కేస్. ఓకే, ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో సెకండ్ రికర్షన్ కాల్స్ అనమాట. సో ఇప్పుడు మీకు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇలా ఉన్న క్యూ కాస్త ఇలా క్యూగా మారిపోయింది, అంటే ఎంటీ క్యూగా మారిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు రివైండ్ అయిపోయేటప్పుడు ఈ కాల్ స్టాక్లో ఉన్న ఒక్కొక్కటి మళ్ళీ బయటకు వస్తుంది అనమాట. అలా వచ్చే ప్రాసెస్లో ఈ ఫ్రంట్ ఈక్వల్స్ టు 2 అనేవాడిని తీసుకెళ్ళి ఈ ఎంటీ దాంట్లో పెట్టాలి, ఎంటీ క్యూలో. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 2 లోపలికి పుష్ చేశాను. సో ఇక్కడ కాల్ స్టాక్లో నుంచి బయటకు వచ్చేసింది. నెక్స్ట్ ఈ పర్టికులర్ కాల్ స్టాక్లో ఉన్న పైన రికర్షన్ రన్ అవుతుంది, అంటే ఫ్రంట్ ఈక్వల్స్ టు 4 అనుకోండి. సో ఇప్పుడు ఈ 4ని నేను ఈ క్యూలో ఉన్న టాప్ అంటే ఫ్రంట్ వ్యక్తితో కంపేర్ చేస్తానమాట. సో వీడు ఒకవేళ వీడికన్నా ఎక్కువ ఉన్నాడు అనుకోండి, సో వీడి వెనక్కి తీసుకెళ్ళి వీడిని పుష్ చేస్తానమాట. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో నేను ఎలా పుష్ చేస్తాననేది నేను మళ్ళీ కోడ్ రాసేటప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఊరిక డ్రై రన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. సో ఈ 4 అనేవాడిని క్యూలో ఫ్రంట్ వ్యక్తితో కంపేర్ చేస్తున్నాను. ఒకవేళ ఎక్కువ ఉంటే వెనక్కి పుష్ చేసేస్తానమాట. సో నెక్స్ట్ వీడు పాప్ అయిపోయాడు. నెక్స్ట్ 1 అనేవాడు బయటకు వస్తాడు. సో ఈ 1 అనేవాడిని మళ్ళీ క్యూలో ఉన్న ఫ్రంట్ వాడితో కంపేర్ చేస్తాను. ఈ కేసులో 2 అనమాట. 1, 2 కన్నా తక్కువ ఉంది కాబట్టి 1ని ముందు పుష్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఈసారి ఫ్రంట్లోంచి 3 అంటే కాల్ స్టాక్లోంచి 3 బయటకు వచ్చేస్తుంది. సో ఈ 3 అనేది ఇప్పుడు ఏం చేస్తుంది, మళ్ళీ 1 to 4తో కంపేర్ చేస్తుంది. సో 3 1తో కంపేర్ చేసినప్పుడు 1 కన్నా ఎక్కువ కాబట్టి ఏం చేయలేదు. సో 3 2తో కంపేర్ చేస్తుంది, 2 కన్నా ఎక్కువ కాబట్టి ఏం చేయలేదు. నెక్స్ట్ ఇక్కడ 2కి 4కి మధ్యలో ఉందన్నమాట. సో 2 కన్నా ఎక్కువ 4 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఈ మధ్యలో ఫిట్ చేస్తానమాట. సో బేసిక్గా ఇలా ఒక వాల్యూని క్యూ లోపల పెట్టేటప్పుడు ఆల్రెడీ సార్టెడ్ ఆర్డర్లో మెయింటైన్ అవుతుంది కదా క్యూ. సో కరెక్ట్గా తీసుకెళ్ళి ఎక్కడ ఫిట్ అవుతుందో అదే పొజిషన్లో పెడతాను. సో దట్ నా క్యూ లోపల ఉన్న వాల్యూస్ అన్ని సార్టెడ్ ఆర్డర్ బ్రేక్ కాకుండా చూసుకుంటాను అనమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ స్టెప్ 2. సో ఇక్కడ మీకు తెలియకుండా నేను 2 స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ స్టెప్ 1 ఏంటంటే మనకి ఇలా 3, 1, 4, 2 అనే క్యూ ఏదైతే ఇచ్చారో దానిపైన రికర్షన్ రన్ చేసి క్యూని ఎంటీ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టెప్ 1. ఓకే, సో స్టెప్ 2 ఏం చేస్తున్నానంటే మళ్ళీ రికర్షన్ బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి సో ఈ కాల్ స్టాక్లోంచి వచ్చే ప్రతి వాల్యూ ఏదైతే ఉందో మళ్ళీ ఈ క్యూ లోపల పుష్ చేస్తున్నాను. బట్ క్యూ లోపల ఎలా పెడుతున్నాను అంటే కరెక్ట్గా అది ఏ పొజిషన్లో ఉండాలో ఆ పొజిషన్లో తీసుకెళ్ళి పెడుతున్నాను. సో దట్ క్యూ లోపల ఉన్న వాల్యూస్ అన్ని సార్టెడ్ ఆర్డర్లో మెయింటైన్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఈ 2 స్టెప్సే మనం చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి నేను ఈ స్టెప్ 1 అనేదానికి ఒక సపరేట్ ఫంక్షన్ రాస్తాను, ఈ స్టెప్ 2 అనేదానికి సపరేట్ ఫంక్షన్ రాస్తాను అనమాట. ఓకే, ఫస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. సో ఫస్ట్ స్టెప్ 1కి మనం కోడ్ రాద్దాం రండి. సింపుల్గా ఒకసారి సూడో కోడ్ రాద్దాము.
సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, సార్ట్ క్యూ అనే ఒక ఫంక్షన్ తీసుకుందాము. ఇది దీని లోపలికి ఒక క్యూని తీసుకుందాం అనుకుందాము. ఓకే, సో మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ బేస్ కేస్ రాద్దాం అనుకున్నాం కదా. సో ఒకవేళ ఇఫ్ నాకు ఇచ్చిన క్యూ అనేది ఎంటీ అయితే అప్పుడు నేను ఏం చేస్తాను, ఇంకా నేను రికర్షన్ ఆపేస్తాను, సింపుల్గా నేను రిటర్న్ చేస్తాను అనమాట ఈ కేసులో. ఓకే, సో అలా కాకపోతే నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఇప్పుడు క్యూ ఇలా ఉందనుకోండి. సో 3 1 4 2 ఇప్పుడు ఈ షార్ట్ క్యూ కాల్ అయింది, క్యూ లోపలికి వచ్చింది, క్యూ అనేది ఎంటీ కాదు. సో ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ కాలేదు. అప్పుడు నేనేం చేస్తాను, ఫ్రంట్ అని పాప్ చేయాలి కాబట్టి సో ఒక ఫ్రంట్ అనే వేరియబుల్ తీసుకొని క్యూలో ఉన్న ఫ్రంట్ వ్యక్తిని తీసుకొచ్చి ఈ ఫ్రంట్లో పెట్టేసి ఆ తర్వాత క్యూలో ఉన్న ఫ్రంట్ వ్యక్తిని నేను పాప్ చేస్తాను అనమాట. అలా వీడు పాప్ అయిపోయాడు. సో బేసిక్గా ప్యారల్గా కాల్ స్టాక్ కూడా మెయింటైన్ అవుతుంది, నేను రికర్షన్ కాల్ చేయబోతున్నాను కాబట్టి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫ్రంట్ అనేవాడు ఈ 3 అనేవాడు ఫ్రంట్లో హోల్డ్ అవుతున్నాడు, క్యూ నుంచి పాప్ అయిపోయాడు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఫంక్షన్ని మళ్ళీ పిలుస్తున్నాను అనమాట. సో ఇక్కడ నేను సార్ట్ క్యూ అనే ఫంక్షన్ని మళ్ళీ పిలిచి ఇదే క్యూని మళ్ళీ దాని లోపల పంపించాను. కానీ ఈ టైంలో నా క్యూ లోపల ఉన్న వాల్యూస్ 1 4 2 మాత్రమే, 3 కాదు, 3 పాప్ అయిపోయింది. సో ఎప్పుడైతే నేను రికర్షన్ కాల్ చేస్తానో అప్పుడు కాల్ స్టాక్ బిల్డ్ అవుతుంది. కాల్ స్టాక్ బిల్డ్ అయినప్పుడు ఈ పర్టిక్యులర్ కేసులో ఏమేమైతే వేరియబుల్స్ ఉన్నాయో అవన్నీ దీని లోపలికి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ ఫ్రంట్ అనే వేరియబుల్ ఉంది, ఈ ఫ్రంట్ అనేది 3ని హోల్డ్ చేస్తుంది కాబట్టి ఇది కాల్ స్టాక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో మళ్ళీ ఈ ఫంక్షన్ తిరిగి మళ్ళీ పైకి వెళ్ళి కాల్ చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తుంది క్యూ అనేది ఎంటీ కాదు, ఎందుకంటే క్యూ లోపల 1 ఉంది 4 ఉంది 2 ఉంది కాబట్టి క్యూ ఎంటీ కాదు. ఇక్కడికి వస్తుంది, ఈసారి ఫ్రంట్ మళ్ళీ ఏమవుతుంది 1 కదా. సో ఈ 1 అనే ఫ్రంట్ అనేవాడు దీని లోపలికి వచ్చేస్తాడు, ఆ తర్వాత ఫ్రంట్ పాప్ అయిపోతుంది. సో మళ్ళీ ఈ రికర్షన్ కాల్ అయ్యే ముందు ఈ ఫ్రంట్ అనేవాడు ఈసారి 1 కదా, వీడు కూడా మళ్ళీ కాల్ స్టాక్లోకి వచ్చేస్తాడు అనమాట. సో మళ్ళీ పైకి వెళ్ళింది, ఈసారి క్యూ లోపల ఎవరెవరు ఉన్నారు, 4 2 మాత్రమే ఉన్నారు. మళ్ళీ క్యూ ఎంటీయా కాదా చెక్ చేసుకుంటుంది, ఎంటీ కాదు. ఈ సందర్భంలో మళ్ళీ ఫ్రంట్ అనేవాడు 4 కదా, ఈ కేసులో 4 అనేవాడు ఫ్రంట్ అవుతాడు. సో ఫ్రంట్ 4 అయ్యాడు, క్యూ పాప్ అయిపోయాడు, ఇక్కడ నుంచి పాప్ అయిపోయాడు. మళ్ళీ రికర్షన్ కాల్ అయింది, రికర్షన్ కాల్ అయినప్పుడు ఈ ఫ్రంట్ అనేవాడు మళ్ళీ కాల్ స్టాక్లోకి వచ్చేస్తాడు. మళ్ళీ 2 మళ్ళీ రికర్షన్ కాల్ అయింది, ఈ 2 కూడా ఇలాగే సేమ్ ఫ్రంట్ ఈక్వల్స్ టు 2 అయిపోతుంది. సో ఫైనల్గా ఈ క్యూ అనేది ఎంటీ అయిపోయింది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. సో ఈసారి పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ బేస్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ బేస్ కేసులో ఏం చెప్పాం, ఒకవేళ నా క్యూ అనేది ఎంటీ అయితే ఇంకా అందులోంచి పాప్ చేయడానికి ఏదీ లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కండిషన్ పాప్ చేస్తుంది, ఈ పాప్ చేయడానికి ఏదీ లేదు కాబట్టి క్యూ ఎంటీ అయిపోయినప్పుడు డైరెక్ట్గా రిటర్న్ చేసేస్తాను అనమాట. అందుకే ఇక్కడ మనం ఏం చేసాం, ఇందాక వాయిడ్ అనేది రాసాం. వాయిడ్ అంటే ఈ ఫంక్షన్ వెనక్కి తిరిగి ఏమి ఇవ్వదని దాని మీనింగ్ అనమాట. అందుకే ఓన్లీ రిటర్న్ పెట్టేశాను. సో ఎప్పుడైతే ఇలా ఉన్న క్యూ ఇలాగా మారిపోయిందో అప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుంది, అంటే నా రికర్షన్ అనేది వెనక్కి తిరిగి వెళ్తుంది. రికర్షన్ వెనక్కి తిరిగి రన్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఈ కాల్ స్టాక్ ఒక్కొక్కటి పాప్ అవుతూ బయటకు వస్తుంది అనమాట. ఇక్కడే గేమ్ ఉంది బేసిక్గా. ఇలా పాప్ అయ్యే ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు స్టెప్ 2 ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. స్టెప్ 1 యొక్క ఫంక్షన్ ఇదనమాట. షార్ట్ క్యూ రికర్షన్ రన్ చేసి క్యూని ఖాళీ చేసుకుంటూ వెళ్తుంది. అల్టిమేట్గా మన కాల్ స్టాక్ నిండిపోయింది అనమాట రికర్షన్ జరిగే ప్రాసెస్లో. ఇది స్టెప్ 1 అనమాట, స్టెప్ 1 యొక్క ఫంక్షన్. సో స్టెప్ 2లో ఏం చేస్తున్నాము అంటే మనం బేసిక్గా స్టెప్ 2లో ఇలా ఎంటీగా ఉన్న ఫంక్షన్ క్యూ ఏదైతే ఉందో ఈ కాల్ స్టాక్లో ఒక్కొక్కటి పాప్ అయిపోయి బయటకు వచ్చేస్తున్నాడు కదా, వీని కరెక్ట్ వేలో పెట్టుకుంటూ వెళ్తాం అనమాట. 2 తర్వాత 4 మళ్ళీ 1 ప్రింట్ అయితే 1 ముందు పెడతాము, 3 ప్రింట్ అయితే 3 ఇక్కడ పెడతాం అనమాట. సో ఎవరిని ఆ పొజిషన్లో కరెక్ట్గా పెట్టే పని ఈ ఫంక్షన్ చేసుకుంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ పేరు మనం ఇలా పెట్టుకుందాము, సార్ట్ ఇన్సర్టెడ్, లేకపోతే ఇన్సర్ట్ సార్టెడ్ అనేది పెట్టుకుందాము, లేదా హెల్పర్ ఫంక్షన్ మీ ఇష్టం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇన్సర్ట్ సార్టెడ్ అంటే దీని మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ సార్టెడ్ ఉన్న ఫంక్షన్ లోపల ఒక వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నా అని చెప్పి అలా పేరు పెడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇదేం చేస్తుంది అంటే ఇంకొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా ముందు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. దీన్నే స్టెప్ 1 డ్రై రన్ చేస్తాను. ఓకే, ఇక్కడ స్టెప్ 1 డ్రై రన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇనీషియల్గా నాకు క్యూ అనేది 3 1 4 2గా ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సార్ట్ క్యూ అనే ఫంక్షన్ కాల్ చేశాను. ఈ సార్ట్ క్యూ అనే ఫంక్షన్ కాల్ అయినప్పుడు నా క్యూ ఏమైపోతుంది, సో ఇక్కడ క్యూ అనేది ఏమైపోతుందంటే ఫ్రంట్ అనేది 3ని పాప్ చేస్తాను. సో క్యూ అనేది మిగతా ఈ 1 4 2గా మారిపోయింది. సో ఈ టైంలో నా క్యూ యొక్క సైజ్ 3 అనమాట. ఓకే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈసారి నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, రికర్షన్ జరిగింది. ఈసారి ఏమవుతున్నాడు, ఫ్రంట్ అనేవాడు 1 అయిపోయాడు. సో క్యూ అనేది 4 2గా మారిపోయింది, ఎందుకంటే రికర్షన్ దీని మీద జరిగింది. సో సైజ్ అనేది ఏమైపోయింది, ఇక్కడ 2గా మారిపోయింది. క్యూ లోపల 2 వ్యక్తులు ఉన్నారు. ఓకే, సో ఈసారి మళ్ళీ ఫ్రంట్ అనేది 4గా మారిపోయింది అండ్ క్యూ అనేది 2గా మారిపోయింది, అంటే ఫ్రంట్ వాడు పాప్ అయిపోయాడు. అండ్ సైజ్ అనేది యాజ్ యూజువల్గా 1 అయిపోయింది. ఓకే, మళ్ళీ సో ఇక్కడ ఫ్రంట్ అనేది ఈసారి ఈ 2 కదా, 2 కూడా పాప్ అయిపోయింది. ఈసారి క్యూ అనేది ఎంటీ అయిపోయింది అండ్ సైజ్ అనేది 0 అయిపోయింది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇదే కదా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన ఫంక్షన్ ఏదైతే ఉందో ఇదే చేస్తుంది బేసిక్గా. ఈ షార్ట్ క్యూ అనే ఫంక్షన్ ప్రతిసారి ఒకరిని పాప్ చేస్తుంది, మళ్ళీ అదే ఫంక్షన్ పిలుచుకుంటుంది. అలా తిరిగితే బేసిక్గా దాని యొక్క డ్రై రన్ ఇది ఇలా జరిగిందనమాట. కోడ్ ఇలా ఎగ్జిక్యూట్ అయింది, చివరికి నీ క్యూ అనేది ఇలా ఎంటీ అయిపోయిందనమాట, అంటే క్యూ లోపల ఏ ఎలిమెంట్స్ లేవు.
ఇది ఎప్పుడైతే హిట్ అవుతుందో దీని తర్వాత కోడ్లో మనం ఏం చేసాం, స్టెప్ 2ని కాల్ చేసాం. అంటే మన రికర్షన్ ఇలా 3 1 4 2 కాల్ స్టాక్ ఇలా ఫిల్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఇన్సర్ట్ సార్టెడ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్సర్ట్ సార్టెడ్ అనే ఫంక్షన్ దీని లోపలికి ఏం తీసుకుంటుంది అంటే ఒక క్యూని తీసుకుంటుంది, ఈ ఫ్రంట్ అనే వ్యక్తిని తీసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రంట్ అనే వ్యక్తిని కాసేపటి పాటు కన్ఫ్యూజన్ లేకుండా వాల్యూ అనుకుందాము. ఆ తర్వాత ఈ సైజుని కూడా తీసుకుంటుంది అనమాట. సో బేసిక్గా ఇన్సర్ట్ సార్టెడ్ అనేది ఇందాక సార్ట్ క్యూ అనే ఫంక్షన్ రికర్షన్ జరిగి ఒక్కొక్కటి క్యూని పాప్ చేసుకుంటే ఎంటీ స్టేజ్కి వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ కాల్ స్టాక్లో ఉన్న ప్రతి ఒక్క వాల్యూని మళ్ళీ ఈ క్యూలో ఫిల్ చేసుకుంటూ సార్టెడ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో ఈ ఇన్సర్ట్ ఆర్డర్ తీసుకోవడం దీని లోపలికి 3 వేరియబుల్స్ తీసుకుంటుంది. ఒకటి ఈ క్యూని తీసుకుంటుంది, 2 ఈ ఫంక్షన్ వాల్యూగా తీసుకుంటుంది, 3 ఈ సైజ్గా తీసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో వీడు పాప్ అయిపోయాడు కాబట్టి దీనికి రికర్షన్ కాల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇది ఎగ్జిక్యూట్ అయ్యి బౌన్స్ బ్యాక్ అవుతుంది, నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, బౌన్స్ బ్యాక్ అవుతుంది, మళ్ళీ దీనిపైన ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ హోప్ మీకు రికర్షన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ దీనికి ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఈ కేసులో నా క్యూ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే క్యూ ఎంటీగా ఉంది, రైట్? క్యూ అనేది ఎంటీగా ఉంది అండ్ ఈ వాల్యూ ఫ్రంట్ అనేది ఏంటి 2 అనమాట. అంటే ఇక్కడ ఈ ఫ్రంట్ అనేవాడు బయటకు వచ్చాడు అనమాట. ఓకే, ఆ తర్వాత సైజ్ 0 ఉందన్నమాట. సో ఇప్పుడు నేనేం చెక్ చేస్తున్నాను, మనం ఆల్రెడీ ఈ ఇన్సర్ట్ సార్టెడ్కి కూడా నేను కోడ్ రాస్తాను, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇన్సర్ట్ సార్టెడ్కి నేను ఏం చేస్తున్నానంటే దీని లోపల కూడా బేస్ కేస్ ఒకటి ఉంటుంది కదా, ఇది కూడా రికర్షనే కదా. సో ఇది క్యూ తీసుకుంటుంది, దీని లోపలికి వాల్యూ తీసుకుంటుంది, సైజ్ తీసుకుంటుంది కదా. సో దీని లోపల కూడా నేను ఫస్ట్ బేస్ కేస్ రాస్తాను. ఒకవేళ నాకు ఇచ్చిన క్యూ అనేది ఏదైతే ఉందో ఈ క్యూ అనేది ఒకవేళ ఎంటీ ఉన్నా ఆర్ ఈ సైజ్ అనేది ఏదైతే ఉందో ఈ సైజ్ అనేది 0కి ఈక్వల్ ఉన్నా అలాంటి సందర్భంలో నేను డైరెక్ట్గా క్యూ లోపలికి ఈ ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూనే యాజ్ టీజ్గా పుష్ చేసేస్తానమాట. అర్థమైందా? పుష్ చేసేసి రిటర్న్ చేసేస్తాను. ఓకే, సో ఇక్కడ అదే జరుగుతుందనమాట. ఇక్కడ నేను పైన రికర్షన్ జరిగి క్యూ ఎంటీ అయిపోయింది. క్యూ ఎంటీ ఉన్న సందర్భంలో ఈ రికర్షన్ ఫస్ట్ స్టాక్లోంచి బయటికి ఏదైతే వస్తుందో కాల్ స్టాక్లోంచి వాడిని నేను డైరెక్ట్గా పుష్ చేసేయాలి, అంతసేపు మాట్లాడకూడదు కాబట్టి ఇక్కడ అదే జరుగుతుందన్నమాట. ఈ పర్టికులర్ వాల్యూ అనేది ఈ క్యూ లోపలికి పుష్ అయిపోతుంది. అప్పుడు నా క్యూ ఏమైపోతుంది 2 అయిపోతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇక్కడ రికర్షన్ జరిగిపోయింది. ఈ రికర్షన్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ రికర్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, ఇలా బౌన్స్ బ్యాక్ అయిందనమాట. సో ఇప్పుడు దీనికి మళ్ళీ ఇన్సర్ట్ సార్టెడ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది కదా. ఇన్సర్ట్ సార్టెడ్ అనే ఫంక్షన్ ఎలా కాల్ అవుతుంది, ఇక్కడ క్యూ ఎంత అయిపోయింది 2 కదా. సో క్యూ 2 తీసుకుంది అండ్ ఇక్కడ నెక్స్ట్ వాల్యూ తీసుకోవాలి కదా. వాల్యూ ఏంటి ఇక్కడ 4 కదా. సో ఈ 4 తీసుకుంటుంది, నెక్స్ట్ సైజ్ ఎంత 1 అనమాట. సో ఇక్కడ బేసిక్గా మీరు సైజ్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు అర్థమైందా? సో ఈ సైజ్ ఏం చెప్తుందంటే ఈ 4 అనబడేవాడిని, అంటే ఈ 4 అంటే వీడే కదా, వీడిని నేను క్యూ లోపల సెట్ చేస్తాను కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ 4 అనేవాడిని కూడా సెట్ చేయాలి క్యూ లోపల. సో బేసిక్గా ఈ 1 అనేది ఏం చెప్తుందంటే ఈ 4 అనేవాడిని ఈ పర్టికులర్ క్యూలో పెట్టాలి అంటే ఎన్ని కంపారిజన్స్ చేస్తే కానీ ఈ 4 అనేవాడిని కరెక్ట్గా అదే పొజిషన్లో పెట్టగలుగుతాను అని చెప్పేదే ఈ సైజ్ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ కేసులో 1 అంటే ఏంటంటే ఈ 4 అనేవాడిని ఒక వ్యక్తితో కంపేర్ చేస్తే కానీ నాకు తెలియదు అనమాట ఈ 4 అనేది ఎక్కడ పెట్టాలని చెప్పేసి. సో ఆ ఒక్క కంపారిజన్ ఇదనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సో ఈ 4 అనేవాడు ఇలా ఉన్నాడు కదా, సో వీడిని వాల్యూ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు క్యూలో 2 అనేది ఉంది కదా. సో క్యూలో ఉన్న వ్యక్తి నేను ఫస్ట్ పాప్ చేస్తాను అనమాట బయటికి. ఇప్పుడు క్యూ ఖాళీ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తాను. ఒకవేళ 4 అనేవాడు 2 కన్నా ఎక్కువ ఉంటే నేను ఏం చేస్తానంటే ఈ ఫ్రంట్ అనబడేవాడినే నేను డైరెక్ట్గా మళ్ళీ క్యూ లోపల పుష్ చేసేస్తాను. ఈ సైజ్ని ఏం చేస్తానంటే 0 చేస్తాను. అంటే ఒక కంపారిజన్ జరిగిపోయింది కదా, 4ని 2ని కంపేర్ చేస్తాను. ఒక కంపారిజన్ అయిపోయిన తర్వాత నేను సైజ్ని 0 చేసి మళ్ళీ ఇదే ఫంక్షన్ని పిలుస్తాను అనమాట. రికర్షన్ మళ్ళీ ఇంకోసారి పిలుస్తాను. ఈసారి ఇన్సర్ట్ అనే ఫంక్షన్ పిలుస్తున్నాను. ఇప్పుడు ఈసారి ఏమైపోతుంది, సో ఈసారి ఇన్సర్ట్ అనేది ఏమవుతుందంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇన్సర్ట్ అనేది సో 2 అనే క్యూ అలానే ఉంటుంది, 4 అనే వాల్యూ అలానే ఉంటుంది, సైజ్ ఈసారి 0 అయిపోయింది మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, ఒక కంపారిజన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఈ 4 అనేది దీంట్లో పుష్ చేసేటప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ ఇన్సర్ట్ దాంట్లో మనం బేస్ కేసు రాసాం, గుర్తుందా? సో ఒకవేళ క్యూ అనేది ఎంటీ ఉన్నా లేదా నాకు ఇచ్చిన సైజ్ అనేది 0 ఉన్నా అలాంటి టైంలో ఇక్కడున్న వాల్యూని డైరెక్ట్గా మాట్లాడకుండా ఈ క్యూ లోపల పుష్ చేస్తారని మనం ఇందాక అనుకున్నాం కదా. ఇక్కడ జరుగుతుంది కూడా అదే. ఇప్పుడు ఉన్న ఒక కంపారిజన్ అయిపోయింది, ఇంకా 4ని కంపేర్ చేయడానికి ఏది లేదు కాబట్టి 4ని సైలెంట్గా ఇక్కడ సైజ్ 0 అయిపోయింది కాబట్టి 4ని సైలెంట్గా తీసుకెళ్ళి లాస్ట్లో పుష్ చేస్తా. అప్పుడు నా క్యూ కాస్త ఏమైపోతుంది 2,4 అయిపోతుంది. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను రికర్షన్ ఎలా ఫంక్షన్ అవుతుందని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నా క్యూ 2,4 అయిపోయింది, ఇది అప్డేటెడ్ క్యూ అనమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ రికర్షన్ ఏమవుతుంది, వెనక్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి రికర్షన్ ఇక్కడికి వెళ్ళిపోయింది కదా. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ రికర్షన్ ఎలా కాల్ చేస్తుంది అంటే ఇన్సర్ట్ సార్టెడ్ అనే ఫంక్షన్ పిలుస్తుంది. ఇప్పుడే మనం కింద చూసాం కదా 2,4 క్యూ అప్డేట్ అయిపోయింది. సో ఈసారి ఫ్రంట్ అనే వాల్యూ ఏంటి 1 అనమాట. అంటే క్యూలో వీడు కూడా ఇన్సర్ట్ అయిపోయాడు. ఇప్పుడు ఈ తర్వాత నెక్స్ట్ ఇన్సర్ట్ అవుతుంది దీనికి అనమాట. ఈ పర్టికులర్ 1 అనే దానికి రికర్షన్ జరుగుతుంది ఇప్పుడు, ఇదే కదా ఈ పర్టికులర్ దానికి. సో దీనికి రికర్షన్ అయిపోయింది, దీనికి రికర్షన్ అయిపోయింది, ఇప్పుడు ఇది బౌన్స్ బ్యాక్ అయింది, దీనికి రికర్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కాల్ స్టాక్లోంచి ఈ 1 అనేవాడు బయటకు వస్తున్నాడు. సో ఇప్పుడు వీడికి ఎగ్జిక్యూట్ అవుతున్నాడు. కానీ ఈ క్యూ అనేది ఇక్కడ 4 2 ఉంది, ఇక్కడ 2 4 ఉంది
అనుకుంటున్నారా? నేను పాస్ బై రిఫరెన్స్ చేస్తున్నాను. సో రిఫరెన్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ క్యూ అనేది కాపీ కాదనమాట. ఇక్కడ లాస్ట్ రికర్షన్లో క్యూలో ఏమైనా చేంజెస్ జరిగితే ఆ క్యూలో జరిగిన చేంజెస్ అలా ఉండిపోతాయి అనమాట. కాపీ కాదు, ఒరిజినల్ మెమరీలో ఏదైతే క్యూ ఉందో ఆ క్యూ పైన చేంజెస్ అప్లై అవ్వబడుతున్నాయి అనమాట. ఓకే, సో దాన్ని ఇక్కడ నోటీస్ చేయండి. సో ఇప్పుడు దీనికి రికర్షన్ దీనికి ఇప్పుడు ఇన్సర్ట్ అనేది కాల్ అవుతుంది కాబట్టి సో క్యూ 24 అయిపోయింది. ఇక్కడ ఎఫ్ అనేది 1 అంటే ఫ్రంట్ అనేది 1 ఇక్కడ మనం వాల్యూగా తీసుకుంటున్నాం అండ్ సైజ్ అనేది 2 కదా. సో ఇలా ఉంది. సో బేసిక్గా ఇప్పుడు ఇన్సర్ట్ ఫంక్షన్ దీనికి కాల్ అవుతుంది అనమాట. సో దీనికి నేను జాగ్రత్తగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే సో 2 4 అనే దాన్ని ఈ 1 అనేది ఇది కదా ఫంక్షన్, ఒక్క నిమిషం జాగ్రత్తగా చూడండి. సో ఈ 1 అనేది వీటితో కంపేర్ చేస్తుంది, వీటితో కంపేర్ చేస్తుంది. కంపేర్ అయ్యాక క్యూలో ఈ 1 అనేది కరెక్ట్ పొజిషన్లో పెట్టబడాలి. సో ఇక్కడ నాకు ఈ 2 అనేది దేని తెలియజేస్తుంది అంటే ఈ 1ని ఈ క్యూ లోపల పెట్టడానికి నాకు 2 టైమ్స్ కంపేర్ చేస్తే కానీ కరెక్ట్ పొజిషన్లో పెట్టలేదని చెప్తుంది అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈ సైజ్ మెయింటైనింగ్ అనమాట. సో బేసిక్గా కంపారిజన్ జరిగేటప్పుడు ఫస్ట్ ఈ 2 పాప్ అయిపోతుంది, అప్పుడు క్యూ అనేది ఏమైపోతుంది 4 అయిపోతుంది అనమాట. అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఇచ్చిన వాల్యూ అనేది ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఈ పాప్ అయిన 2 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు దీన్నే నేను తిరిగి మళ్ళీ క్యూలో పుష్ చేసేవాడిని. అలా లేదు కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని పుష్ చేసేస్తాను క్యూ లోపలికి. అంటే 4 తర్వాత 1 పుష్ అయిపోయింది. అప్పుడు ఆటోమేటిక్గా ఈసారి ఈ 2 అనేది ఈ పొజిషన్లోకి వస్తుంది అనమాట. 2 అనేది ఈసారి వాల్యూ అయిపోతుంది అనమాట. అర్థమవుతుంది? సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సో దీన్ని నేను క్యూ అంటున్నాను, దీన్ని నేను వాల్యూ అంటున్నాను, దీన్ని నేను సైజ్ అంటున్నాను. ఓకే, సో నేనేం చేస్తాను, క్యూలో ఉన్న ఒక వ్యక్తిని తీసుకొస్తున్నాను, వీడిని ఫ్రంట్ అంటున్నాను. ఓకే, సో ఫ్రంట్ 2 అయిపోయాడు అండ్ ఇప్పుడు క్యూ ఏమైపోయింది, క్యూ అనేది 4 అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేనేం చెక్ చేస్తున్నాను, ఈ బయటికి పాప్ అవ్వబడిన ఈ ఫ్రంట్ ఏదైతే ఉందో దీన్ని వాల్యూతో కంపేర్ చేస్తున్నాను. అంటే వీడిని తీసుకెళ్ళి వీటితో కంపేర్ చేస్తున్నాను. ఒకవేళ నా వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు ఫ్రంట్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఈ ఫ్రంట్ని తీసుకెళ్ళి మళ్ళీ ఈ క్యూలో పుష్ చేసేవాడిని. అలా లేకపోతే ఈ వాల్యూ అనేవాడిని క్యూలో పుష్ చేస్తాను, ఈ ఫ్రంట్ అనేవాడిని ఈ వాల్యూ పొజిషన్లో తీసుకెళ్తాను అనమాట. ఇక్కడ జరుగుతుంది అదే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ 1 అనేది 2తో కంపేర్ అయింది, ఎక్కువ కాదు కాబట్టి అంటే కంపారిజన్ జరిగేటప్పుడు ఇది పాప్ అయిపోయింది, క్యూ అనేది 4 అయిపోయింది. సో ఇప్పుడు 1 దీనికన్నా ఎక్కువ లేదు కాబట్టి 1 నేను దీంట్లో పుష్ చేస్తాను. ఓకే, అప్పుడు ఏమైపోతుంది 4 తర్వాత 1 వచ్చేసింది. ఆ తర్వాత ఈ పర్టికులర్ వాల్యూ పొజిషన్లో నేను ఇక్కడ పాప్ అవ్వబడిన ఈ ఫ్రంట్ని పెడుతున్నాను, అంటే 2 పెడుతున్నాను. సో సైజ్ ఏమైపోతుంది 1 అయిపోతుంది. సైజ్ని మైనస్ చేస్తాం, ప్రతిసారి ఒక కంపారిజన్ జరిగాక మైనస్ జరుగుతుంది కాబట్టి ఈసారి నా ఇన్సర్ట్ ఫంక్షన్ ఇలా అప్డేట్ అయిపోయింది అనమాట. దాన్ని అదే రికర్షన్ కాల్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ నేను ఈ 2 అనేవాడిని తీసుకెళ్ళి కరెక్ట్ పొజిషన్లో పెట్టాలి. ఒక్క కంపారిజన్ మాత్రమే నాకు ఛాన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలి, సో ఈ 2 అనేవాడిని కంపేర్ చేయాలంటే ఫస్ట్ ఫ్రంట్లో ఉన్నవాడిని పాప్ చేస్తాను, అప్పుడు ఈ క్యూ అనేది ఆటోమేటిక్గా 1 అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ 2 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 ఉందా లేదా చెక్ చేస్తానమాట. సో 2 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 4 లేదు కాబట్టి నేనేం చెక్ చేస్తున్నాను, సో ఈ 2 అనేవాడిని డైరెక్ట్గా ఈ క్యూ లోపలికి పుష్ చేసేస్తాను. సో ఈ ఫ్రంట్ అనేవాడు ఆటోమేటిక్గా మళ్ళీ ఈ పొజిషన్లోకి వస్తాడు, వాల్యూ అవుతాడు అనమాట, వీడు వాల్యూ అవుతాడు. సో ఇప్పుడు నాకు ఈ సైజ్ కూడా మళ్ళీ 0 అయిపోయింది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఈసారి ఇన్సర్ట్ ఆఫ్ ఏమవుతుంది, సో క్యూ ఏమవుతుందంటే ఇక్కడ 1, 2 అయిపోతుంది. ఓకే, జస్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 1, 2 అయిపోయింది అండ్ ఇక్కడ వాల్యూ అనేది 4 అయిపోయింది అండ్ సైజ్ అనేది 0 అయిపోయింది. మళ్ళీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే సైజ్ 0 అయిపోతుందో ఈ వాల్యూని డైరెక్ట్గా క్యూ లోపలికి పుష్ చేసేస్తాం కాబట్టి అప్పుడు నా క్యూ అనేది ఆటోమేటిక్గా మళ్ళీ 1 to 4గా మారిపోయింది. సో ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కటి సార్టెడ్ ఆర్డర్లోనే మెయింటైన్ అవుతూ వెళ్తుంది అనమాట క్యూ. ఓకే, సో ఫైనల్గా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ పర్టికులర్ రికర్షన్ ఎగ్జిక్యూట్ కావాలి. ఫైనల్ రికర్షన్ మనకు ఒకటి ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ. సో 4 అనే దానికి కూడా రికర్షన్ రన్ అవ్వాలి. సో దాని రికర్షన్ కేసు చూద్దాం రండి. సో ఇప్పుడు నాకు ఈ కేసులో నా క్యూ ఏమైపోయింది, సో 1, 2, 4 అయిపోయింది ఇందాక నా క్యూ, రైట్. సో ఇప్పుడు ఈ ఎఫ్ అనేది కాల్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నా ఇన్సర్ట్ ఫంక్షన్ ఎలా మారుతుంది అనమాట, క్యూ అనేది ఇలా ఉంది, ఈ ఎఫ్ అనేది 3 ఇక్కడ ఉంది, సైజ్ ఎంత 3 అనమాట. సో ఇప్పుడు దీనికి ఇన్సర్ట్ ఫంక్షన్ మళ్ళీ కాల్ అవుతుంది అనమాట. ఓకే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, సో నేను ఇక్కడ దీన్ని మళ్ళీ ఒకసారి రాస్తాను చూడండి ఇక్కడ. సో ఇన్సర్ట్ ఆఫ్ 1, 2, 4. ఓకే, సో వాల్యూ 3 అనమాట, ఇది వాల్యూ అండ్ ఇది సైజ్ అనమాట, సైజ్ 3. ఓకే, సో ఇది ఫైనల్ రికర్షన్ అనమాట. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను దీన్ని మళ్ళీ డీటెయిల్గా రాస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ 3 ఇందులో పుష్ కావడానికి 3 టైమ్స్ కంపారిజన్ చేయాలి, అంతే కదా. ఇక్కడ సైజ్ 3 ఉంది కదా. సో ఈ 3 ఏం తెలియజేస్తుంది అంటే ఈ 3ని నేను ఈ పర్టికులర్ దాంట్లో పుష్ చేయడానికి 3 టైమ్స్ కంపేర్ చేయాలని చెప్తుంది. సో ఫస్ట్ టైం కంపేర్ చేసేటప్పుడు ఈ 1 పాప్ అయిపోతుంది, అప్పుడు క్యూ అనేది 2, 4 అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ 3 అనేదాన్ని ఈ 1తో కంపేర్ చేస్తాను. 3 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఉందా లేదా అని. సో 3 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 ఉంది కాబట్టి ఈ 1నే నేను మళ్ళీ యాజ్ యూజువల్గా స్టాక్లో పుష్ చేసేస్తాను, అదే క్యూలో పుష్ చేసేస్తాను. ఈ 3 అలాగే వాల్యూ పొజిషన్లోనే ఉంటుంది అనమాట. ఓకే, సో అప్పుడు మళ్ళీ నా క్యూ అనేది ఏమైపోతుంది 2, 4, 1 అయిపోయింది. సో మళ్ళీ వాల్యూ అనేది
3గానే ఉంది అండ్ సైజ్ కూడా -1 అయిపోయింది, ఎందుకంటే ఒక కంపారిజన్ జరిగింది కాబట్టి. సో మళ్ళీ ఇన్సర్ట్ అనే ఫంక్షన్ లోపల రికర్షన్ కాల్ రన్ చేస్తున్నాను. ఈసారి రికర్షన్ ఇలా అయిపోయింది అనమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ అబ్జర్వ్ చేయండి. సో మళ్ళీ 3 అనేవాడిని వీటితో స్టార్టింగ్ కూడా కంపేర్ చేయాలి కదా. సో 2 ఉన్నాడు ఈసారి స్టార్టింగ్లో. సో కంపేర్ చేసేటప్పుడు 2 పాప్ అయిపోతుంది. అప్పుడు ఈ క్యూ అనేది మళ్ళీ ఆటోమేటిక్గా 4,1 అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ 3 > 2 పాప్ అయినా ఈ 2తో కంపేర్ చేస్తున్నాను. సో ఇది > 2 ఉంది కాబట్టి మళ్ళీ ఈ 2 అనేది దీని లోపలికి పుష్ చేసేస్తున్నాను. అప్పుడు క్యూ అనేది ఏమవుతుంది, 4,1,2 అయిపోతుంది. నా వాల్యూ అనేది ఆటోమేటిక్గా మళ్ళీ 3లోనే ఉండిపోతుంది అండ్ సైజ్ ఈసారి మళ్ళీ ఒక కంపారిజన్ అయిపోయింది కాబట్టి -1 అయిపోతుంది. సో ఇదంతా మళ్ళీ ఇన్సర్ట్ అనే ఫంక్షన్లో మళ్ళీ పిలువబడుతుంది అనమాట. ఓకే, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈసారి నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ ఈ 3 అనేవాడిని ఒక కంపారిజన్ నా చేతిలో ఉంది కాబట్టి మళ్ళీ చెక్ చేస్తున్నాను ఫ్రంట్ అనేవాడితో. సో ఫ్రంట్ పాప్ అయిపోయింది కాబట్టి నా క్యూ అనేది 1,2 అయిపోయింది. సో ఈ 3 అనేది > 4 ఉంది, ఫాల్స్ కాబట్టి అప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు ఈ వాల్యూని దీని లోపల పుష్ చేస్తాం అనమాట. అప్పుడు నా క్యూ అనేది 1,2,3 అయిపోయింది. ఇప్పుడు ఈ 4 అనేది ఈ వాల్యూ పొజిషన్లోకి వెళ్తుంది అనమాట. సో 4 ఇక్కడికి వస్తుంది, కంపారిజన్ 0 అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మళ్ళీ నా ఇన్సర్ట్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇన్సర్ట్ ఫంక్షన్లో మనం ఆల్రెడీ బేస్ కేసు ఏం రాసాం, ఎప్పుడైనా నా క్యూ అనేది ఎంటీ అయినా లేకపోతే సైజ్ 0 అయిపోయినా ఇక్కడున్న వాల్యూని డైరెక్ట్గా నేను క్యూ లోపల పుష్ చేస్తాను కాబట్టి సో నా క్యూ అనేది ఇప్పుడు ఏమైపోతుంది ఆటోమేటిక్గా, సో 1,2,3,4 అయిపోతుంది అనమాట. ఇలా క్యూ లోపల ఉన్న వాల్యూస్ అని సార్ట్ అయిపోతున్నాయి. ఐ హోప్ మీకు ఈ లాజిక్ డ్రై రన్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ స్క్రీన్లో పెద్ద బోర్డు అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, బట్ ఇక్కడ ఈ స్క్రీన్లో ఏంటి అంటే మనకి మొత్తం అన్ని కేసెస్ ఒక దగ్గర రాయలేం కాబట్టి ఇలా పెద్దగా లాంగ్గా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి చెప్పాల్సి వచ్చింది. ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 1. ఇప్పుడు సొల్యూషన్ 2 చూద్దాం రండి. సో సొల్యూషన్ 2లో బేసిక్గా మనం ఏం చేస్తున్నామంటే, సొల్యూషన్ 2, సో ఇలా మనకి ఇచ్చిన క్యూ ఏదైతే ఉందో 3, 1, 4, 2. సో బేసిక్గా దీంట్లో ఏం చేస్తున్నామంటే సింపుల్గా 2 స్టెప్స్ చేద్దాము ఇంతకుముందు లాగే. స్టెప్ 1 ఏంటంటే ఉన్న క్యూ మొత్తంలో మినిమం ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క ఇండెక్స్ కనుక్కుందాం. సో బేసిక్గా ఫైండ్ ద మినిమం ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క ఇండెక్స్ కనుక్కుంటాం అనమాట. ఓకే, సో స్టెప్ 2 ఏం చేస్తామంటే, సో ఇంకొక ఫంక్షన్ మనం బిల్డ్ చేసుకుంటాము. సో ఈ మినిమం ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ మినిమం ఎలిమెంట్ని లాస్ట్కి తీసుకొస్తాం అనమాట. అంటే 3, 4, 2 చేసి 1 లాస్ట్లో పెడతాం. ఓకే, సో స్టెప్ 1లో మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3, 1, 4, 2 ఇలా ఉంటే వీటన్నిటి మీద ఒక ఫర్ లూప్ రన్ చేసి వీటిల్లో మినిమం ఎలిమెంట్ ఎక్కడైతే ఉన్నాడో వాడి యొక్క ఇండెక్స్ కనుక్కుంటాం. ఓకే, సో ఆ తర్వాత స్టెప్ 2లో ఏం చేస్తానంటే ఈ మినిమం వాడిని పక్కకి తీసి మిగతా వాళ్ళందరినీ ముందుకు జరుపుతారనమాట. అప్పుడు ఏమవుతుంది, 3, 4, 2 అయిపోద్ది. సో ఫైనల్గా ఆ మినిమం వాడిని నేను లాస్ట్లో పుష్ చేస్తానమాట. ఓకే, సో ఇది చేస్తాను. ఇది చేసిన తర్వాత మళ్ళీ ఈ రెండు S1, S2ని నేను ఒక ఫర్ లూప్లో రన్ చేస్తున్నాను అనమాట. సో ఈ ఫర్ లూప్ ఏం చేస్తుంది అంటే, సో ఇప్పుడు నాకు 3, 1, 4, 2 ఇలా ఉందనుకోండి. జస్ట్ సెకండ్. సో ఇప్పుడు 3, 1, 4, 2 ఇలా ఉంది కదా. ఇప్పుడు స్టెప్ 1 ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏమవుతుంది, స్టెప్ 1, స్టెప్ 2 ఎగ్జిక్యూట్ అయితే 3, 4, 2, 1 ఇలా వచ్చేస్తుంది కదా. సో ఫర్ లూప్ ఏం చేస్తుంది అంటే ఇంతకుముందు ఈ మొత్తం దాంట్లో మినిమం కనుక్కొని మినిమం లాస్ట్లో పెట్టింది కదా. ఈసారి లాస్ట్ వాడిని ఎక్స్క్లూడ్ చేసి ఈ ముగ్గురిని కంపేర్ చేస్తుంది. ఎందుకంటే మనం ప్రతిసారి మినిమంని లాస్ట్లో పెట్టుకుంటూ వస్తున్నాం కదా. సో ఉన్న వాళ్ళందరిలో మినిమం లాస్ట్లో పెడితే వీడు అఫీషియల్గా మన ఫస్ట్ మినిమం అయిపోతాడు. సో తర్వాత వాడిని ఎక్స్క్లూడ్ చేసి ఈ మిగతా ముగ్గురులో మళ్ళీ మినిమం కనిపెడుతుంది అనమాట. సో ఈ మినిమం ఎక్కడైతే ఉన్నాడో వాడి ఇండెక్స్ ఫిగర్ అవుట్ చేసుకుంటుంది. మళ్ళీ స్టెప్ 2లో ఏం చేస్తుంది, సో ఈ ఉన్న వాళ్ళందరిలో కూడా మళ్ళీ మొత్తం క్యూలో కూడా మళ్ళీ 2 అనేవాడిని లాస్ట్కి తీసుకొస్తుంది. అప్పుడు ఏమైపోతుంది, 3, 4, 1, 2 అయిపోతుంది అనమాట. సో ఇంతకుముందు ఉన్న దానికన్నా ఇది వెనక్కి పుష్ చేస్తాం. ఓకే, సో మళ్ళీ ఫర్ లూప్ రన్ అవుతుంది. ఈసారి మిగిలిన 2 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో మినిమం ఎలిమెంట్ ఎవడైతే ఉన్నాడో స్టెప్ 1 వాడి యొక్క ఇండెక్స్ కనుక్కుంటుంది. ఈ కేసులో 0 అనమాట. ఆ తర్వాత స్టెప్ 2 ఏం చేస్తుంది అంటే, స్టెప్ 2 ఈ మినిమం కానీ తీసుకెళ్ళి మళ్ళీ ఈ ఎంటైర్ క్యూలో లాస్ట్లో పెడుతుంది అనమాట. అప్పుడు ఏమైపోతుంది, 4, 1, 2, 3 అయిపోతుంది అనమాట. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను మీకు. సో ఆ తర్వాత మళ్ళీ దీనిపైన ఫర్ లూప్ రన్ అవుతుంది. ఫర్ లూప్ దీనిపైన రన్ అవుతుంది అనమాట. సో ఈ ముగ్గురిని సార్ట్ చేస్తాం కాబట్టి సో దీనిపైన రన్ అయినప్పుడు ఏం చేస్తుంది అంటే స్టెప్ 1 నెక్స్ట్ ఉన్న వాళ్ళలో మినిమం వాడు ఎక్కడైతే ఉన్నాడో వాడి ఇండెక్స్ కనుక్కుంటుంది. సో ఈ కేసులో 0th ఇండెక్స్ వస్తుంది. సో స్టెప్ 2 ఏం చేస్తుంది అంటే ఈ ఎంటైర్ అరేలో కూడా మళ్ళీ వీడిని తీసుకెళ్ళి లాస్ట్లో పుష్ చేస్తుంది అనమాట. సో 1, 2, 3, 4 అయిపోతుంది అనమాట. సో ఫైనల్గా మన క్యూ ఇలా సార్టెడ్ అయిపోతుంది. ఐ హోప్ మీకు ఈ 2 సొల్యూషన్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. రండి మనం ఇప్పుడు దీనికి C++లో జావాలో పైథాన్లో కోడింగ్ చేద్దాం. ఓకే, ఆల్రైట్. సో ఇప్పుడు మన లాజిక్ 1 ఈ ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ ఏమొచ్చి సార్ట్ క్యూ. సో ఈ ఫంక్షన్ దీని లోపలికి ఒక క్యూని ఇన్పుట్గా తీసుకుంటుంది అండ్ ఈ ఫంక్షన్ వెనక్కి తిరిగి ఏమి ఇవ్వట్లేదు కాబట్టి వాయిడ్ యాజ్ ఎ రిటర్న్ టైప్గా పెట్టారు. ఓకే, సో ఫస్ట్ మనం ఈ పర్టికులర్ సొల్యూషన్ని రికర్షన్తో సాల్వ్ చేస్తున్నాం కాబట్టి అఫ్ కోర్స్ రికర్షన్లో ఫస్ట్ మనం బేస్ కేస్ని హ్యాండిల్ చేయాలన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ సొల్యూషన్లో బేస్ కేస్ ఏంటి అంటే ఇఫ్ ఆర్ క్యూ ఈజ్ ఎంటీ. సో మన క్యూ అనేది ఒకవేళ ఎంటీ అయితే క్యూ లోపల నుంచి ఎటువంటి ఎలిమెంట్స్ పాప్ చేయడానికి అవ్వదు కాబట్టి రిటర్న్ చేసేస్తాం అనమాట. సో దీన్ని నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, 1 minute వెయిట్ చేయండి. సో మన లాజిక్
లాజిక్లో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, క్యూ లోపల ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్ని మనము ఫస్ట్ బయటికి పాప్ చేస్తాం అనమాట. సో ఇలా క్యూలో ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్ని ఫ్రంట్ అనే వేరియబుల్లో పెట్టేసి క్యూలోంచి ఫ్రంట్ ఎలిమెంట్ని నేను పాప్ చేస్తున్నాను. సో పాప్ చేసిన తర్వాత అప్డేట్ అవ్వబడిన క్యూ పైన మళ్ళీ నేను సార్ట్ ఫంక్షన్ అంటే ఈ సార్ట్ క్యూ అనే దాన్ని మళ్ళీ కాల్ చేస్తాను అనమాట. రికర్షన్ మళ్ళీ కాల్ చేస్తున్నాను. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఫ్రంట్ ఎలిమెంట్ క్యూలోంచి పాప్ చేస్తున్నాను, మళ్ళీ ఈ సార్ట్ క్యూ అనే ఫంక్షన్ని పిలిచి అప్డేట్ అవ్వబడిన క్యూని పాస్ చేస్తున్నాను, అంటే రికర్షన్ మళ్ళీ రన్ చేస్తున్నాను. సో రికర్షన్ ఎప్పుడైతే రన్ అవుతుందో మళ్ళీ చెక్ చేసుకుంటుంది ఈ కండిషన్. సో ఈ కేసులో క్యూ అనేది ఎంటీ కాదు కాబట్టి మళ్ళీ ఫ్రంట్ ఎలిమెంట్ని పాప్ చేస్తుంది, మళ్ళీ రికర్షన్ కాల్ చేస్తుంది. మళ్ళీ క్యూ ఎలిమెంట్ క్యూ అనేది ఎంటీ కాదు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఫ్రంట్లోంచి ఒక ఎలిమెంట్ పాప్ చేస్తుంది, మళ్ళీ రికర్షన్ కాల్ చేస్తుంది. ఈసారి ఎప్పుడైతే క్యూ ఎంటీ అయిపోతుందో అప్పుడు ఈ కండిషన్ హిట్ అవుతుంది అనమాట, అంటే బేస్ కేస్ హిట్ అయిపోద్ది, ఇంకా వెనక్కి బౌన్స్ బ్యాక్ అవుతుంది రికర్షన్ కాల్స్ అన్ని. ఓకే, సో అప్పుడు లాస్ట్గా పాప్ అవ్వబడిన వ్యక్తి అనేది ఈ ఫ్రంట్ అనేవాడు కాల్ స్టాక్లో పైన ఉంటాడు. మనం ఇందాకే మాట్లాడుకున్నాం, ఈ రికర్షన్స్ రన్ అయ్యే కొద్దీ ప్యారల్గా కాల్ స్టాక్ బిల్డ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో క్యూలోంచి లాస్ట్గా పాప్ అవ్వబడిన వ్యక్తి కాల్ స్టాక్లో పైన ఉంటాడు. సో ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి, మళ్ళీ ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అవుతుందో కాల్ స్టాక్లోంచి బయటకు వచ్చే ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకెళ్ళి మళ్ళీ క్యూలో అంటే ఎంటీగా ఉన్న క్యూలో సార్టెడ్ ఆర్డర్లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో మనం ఈ పని చేయడానికి ఇందాక ఇంకొక ఫంక్షన్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాం కదా, ఇన్సర్ట్ సార్టెడ్ అని చెప్పేసి. సో ఈ ఫంక్షన్ లోపలికి నేను క్యూని పాస్ చేస్తున్నాను అండ్ ఏ వాల్యూని అయితే ఇన్సర్ట్ చేయాలో, అంటే ఈ కేసులో లాస్ట్గా పాప్ అయిన వ్యక్తి ఫ్రంట్ కాబట్టి సో ఈ ఫ్రంట్ అనేవాడిని క్యూలో పుష్ చేయాలి కాబట్టి సో ఇక్కడ నేను క్యూని పంపిస్తున్నాను, ఏ వాల్యూని పుష్ చేయాలో ఆ వాల్యూని పంపిస్తున్నాను అండ్ ఫైనల్గా క్యూ యొక్క సైజ్ కూడా పంపిస్తున్నాను అనమాట. సో ఇందాకే మనం మాట్లాడుకున్నాం, ఈ క్యూ యొక్క సైజ్ దేనికి పంపిస్తున్నానంటే ఈ ఫ్రంట్ అనే వేరియబుల్ని ఈ క్యూ లోపల అంటే ఈ ఫ్రంట్ అనే వాల్యూని ఈ క్యూ లోపల పుష్ చేయడానికి ఎన్ని కంపారిజన్స్ చేస్తే కానీ ఈ ఫ్రంట్ అనేవాడిని ఈ క్యూ లోపల సార్టెడ్ వేలో పెట్టగలుగుతాను అనేది కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఐ హోప్ మీ అందరికి అర్థమైనట్లుంది. సో రండి మనం ఇప్పుడు దీనికి కోడ్ రాద్దాం. సో ఈ ఇన్సర్ట్ సార్టెడ్ అనే ఫంక్షన్ యాజ్ యూజువల్గా ఒక క్యూని ఇన్పుట్గా తీసుకుంటుంది. ఇది కూడా STL ఇంప్లిమెంటేషన్తో చేస్తున్నాను. వీళ్ళు ఆల్రెడీ STL ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి నేను కూడా ఇక్కడ STL ఇంప్లిమెంటేషన్తోనే క్యూని చేస్తున్నాను. అండ్ ఇక్కడ పాస్ బై రిఫరెన్స్ తీసుకుంటున్నాను, పాస్ బై వాల్యూ కాదు, దీన్ని మీరు నోటీస్ చేయాలి. ఓకే, సో ఆ తర్వాత నేను ఇక్కడ వాల్యూ అనేదాన్ని తీసుకుంటున్నాను, ఇక్కడ ఫ్రంట్ పాస్ చేస్తున్నాను కదా, ఇక్కడ దీన్ని వాల్యూగా రిప్రజెంట్ చేసుకుంటున్నాను అండ్ అట్ ద సేమ్ టైం నేను ఒక సైజ్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో మళ్ళీ మీలో ఎవరికైనా కూడా ఇక్కడ పాస్ బై రిఫరెన్స్ అంటే ఏంటో అర్థం కాకపోతే మా C++ జావా పైథాన్ ప్లేలిస్ట్లో వెళ్ళి డీటెయిల్గా అబ్జర్వ్ చేయండి, అక్కడ దీని గురించి నీట్గా డిస్కస్ చేసాము. బట్ ఇక్కడ కూడా బిగినర్స్ని దృష్టిలో పెట్టుకుని క్విక్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సింపుల్గా మీరు లేమెన్స్ టర్మినాలజీలో చెప్పాలి అంటే ఇక్కడ నేను ఒరిజినల్ క్యూ ఏదైతే ఉందో ఆ క్యూనే పాస్ చేస్తున్నాను అనుకోండి, అంటే మెమరీలో ఒరిజినల్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్నే పాస్ చేస్తున్నాను, దీని యొక్క కాపీని కాదు. సో ఈ క్యూ పైన ఈ రికర్షన్ జరిగేటప్పుడు ఏమన్నా చేంజెస్ జరిగితే సో ఒరిజినల్ క్యూలో కూడా ఇంపాక్ట్ పడుతుంది అనమాట, ఒరిజినల్ క్యూ కూడా చేంజ్ అయిపోద్ది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. సో ఎనీవేస్ ఇప్పుడు ఈ ఇన్సర్ట్ సార్టెడ్ అనేది ఏం చేస్తుంది అంటే ఇక్కడ పాస్ అవ్వబడిన వాల్యూని ఈ క్యూలో పుష్ చేస్తుంది అనమాట. ఓకే, సో క్యూలో ఎలా పెడుతుందంటే సార్టెడ్ వేలోనే పెడుతుంది, అంటే ఆ పర్టికులర్ వాల్యూ అనేది ఏ పొజిషన్లో కూర్చోవాలో అదే పొజిషన్లో కూర్చోబెడుతుంది. సో దట్ ఈ క్యూలో ఉన్న వాల్యూస్ అన్ని అదే సార్టెడ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ఇన్సర్ట్ సార్టెడ్ అనేది కూడా ఒక రికర్షన్తో రన్ అవుతుంది కాబట్టి సో అఫ్ కోర్స్ దీనికి కూడా బేస్ కేస్ రాయాలి. ఇందులో బేస్ కేస్ ఏంటంటే ఒకవేళ నా క్యూ అనేది ఎంటీ ఉన్నా లేకపోతే నా సైజ్ అనేది ఈక్వల్స్ టు 0 అయినా ఈ రెండు కేసుల్లో ఈ ఇచ్చిన వాల్యూని ఈ క్యూ లోపల డైరెక్ట్గా పుష్ చేసేస్తానమాట, అదే బేస్ కేస్. ఇక్కడ నేనేం చేస్తానంటే ఒకవేళ ఇఫ్ ఆర్ క్యూ ఈజ్ ఎంటీ ఆర్ సో సైజ్ అనేది కంపారిజన్స్ ఏమీ లేవు అనుకోండి, ఆ టైంలో మనం ఏం చేసేస్తామో డైరెక్ట్గా ఇచ్చిన వాల్యూని క్యూ లోపలికి పుష్ చేసేసి సో రిటర్న్ చేసేస్తాం అనమాట. ఓకే, సో ఒకవేళ ఇది జరగలేదు అంటే కోర్స్ అప్పుడు క్యూలో ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్ని ఈ వాల్యూతో కంపేర్ చేయాలన్నమాట. సో మనం అలా కంపేర్ చేయాలి అంటే సో ఫ్రంట్ ఎలిమెంట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యూ లోపల నుంచి బయటికి తీసుకురావాలి కాబట్టి క్యూలో ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్ని ఫ్రంట్ అనే వేరియబుల్లో పెట్టేసి పాప్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఆ తర్వాత కంపారిజన్ చేస్తున్నాను. ఒకవేళ నేను క్యూ లోపలికి ఒక వాల్యూని పుష్ చేస్తున్నాను కదా, సో ఈ వాల్యూ అనేది క్యూలో ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్ కన్నా ఎక్కువ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను. సో ఈ వాల్యూ అనేది ఒకవేళ క్యూలో ఉన్న ఫ్రంట్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ పాప్ అవ్వబడిన ఫ్రంట్ ఏదైతే ఉందో మళ్ళీ దాన్నే నేను క్యూలోకి యథావిధిగా పుష్ చేస్తూ మళ్ళీ ఇన్సర్ట్ సార్టెడ్ అనే ఫంక్షన్ పిలిచి అప్డేట్ అవ్వబడిన క్యూని అట్ ద సేమ్ టైం ఈ వాల్యూ ఈసారి ఇక్కడ మళ్ళీ యాజ్ యూజువల్గా వాల్యూనే వెళ్తుంది, బట్ ఇక్కడ ఒక కంపారిజన్ జరిగిపోయింది కాబట్టి సైజ్లోంచి -1 చేశారనమాట. ఇక్కడ ఎల్స్లో ఏం జరుగుతుంది అంటే సో ఈసారి ఒకవేళ వాల్యూ అనేది తక్కువ ఉంటే ఇప్పుడు నేను వాల్యూని యాజ్ అన్ ఆన్సర్గా క్యూలో పుష్ చేసి ఇప్పుడు ఇన్సర్ట్ సార్టెడ్ అనేది మళ్ళీ కాల్ చేస్తాను. ఈసారి ఫ్రంట్ని యాజ్ ఎ వాల్యూగా పాస్ చేస్తున్నాను. ఎనీవేస్ ఇక్కడ కూడా సైజ్ అనేది డిక్రిమెంట్ అవుతుంది ఎందుకంటే ఒక కంపారిజన్ జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రికర్షన్ లాజిక్. సో నేను మళ్ళీ బిగినర్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ డ్రై రన్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా క్యూ అనేది సో క్యూ లోపల ఎలిమెంట్స్ అనేవి ఇలా ఉన్నాయి అనుకోండి. సో 1, 2, 4 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే,
సో ఇప్పుడు క్యూ లోపల ఏంటి 1 అనేది ఫ్రంట్లో ఉంది కదా, అండ్ అట్ ద సేమ్ టైం నేను వాల్యూని 3ని తీసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ 3 అనే దాన్ని నేను ఈ క్యూలో పెట్టాలి. సో క్యూలో పెట్టడానికి నా దగ్గర ఎన్ని కంపారిజన్స్ ఉన్నాయి, సైజ్ అనేది 3 అనుకుందాం. సో దీని మీనింగ్ ఏంటంటే ఈ సైజ్ ఏం తెలియజేస్తుందంటే ఈ వాల్యూ 3 అనబడేవాడిని ఈ క్యూలో పెట్టడానికి నేను 3 టైమ్స్ కంపారిజన్ చేస్తే కానీ ఈ 3 అనేవాడిని కరెక్ట్ పొజిషన్లో తీసుకెళ్ళి పెట్టలేను. సో దాట్ నా క్యూ అనేది ఫైనల్గా సార్టెడ్ ఆర్డర్లో మెయింటైన్ అవుతుంది అనేది కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చెక్ చేస్తున్నాను అంటే, సో ఇక్కడ మీరు క్యూలో ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్ని పాప్ చేయాలన్నమాట. అలా ఇక్కడ క్యూలో ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్ బయటికి పాప్ అయిపోయాడు, అంటే 1 బయటకు వచ్చేసాడు. సో ఫ్రంట్ అనేది ఇప్పుడు 1కి పాయింట్అవుట్ చేస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూ ఫ్రంట్ కంపేర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వాల్యూ 3 ఫ్రంట్ 1. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సో 3 అనేది గ్రేటర్ దాన్ ఇట్ ఈక్వల్స్ టు 1 కాబట్టి ఈ కేసులో ఏమవుతుందంటే ఇక్కడ 3 అనేది గ్రేటర్ దాన్ ఇట్ ఈక్వల్స్ టు 1 కాబట్టి సో ఈ పాప్ అవ్వబడిన ఫ్రంట్, ఇందాక ఇక్కడ 1 అనేది పాప్ అయింది కదా ఈ క్యూలో నుంచి, సో ఈ ఫ్రంట్నే మళ్ళీ నేను క్యూ లోపల పుష్ చేసేస్తున్నాను. అంటే ఇక్కడ ఏమవుతుంది, సో 4 తర్వాత 1 వచ్చేసాడు, మళ్ళీ రికర్షన్ రన్ అవుతుంది. అంటే ఇదే ఫంక్షన్ని మళ్ళీ నేను పిలుస్తున్నాను. ఈసారి అప్డేట్ అవ్వబడిన క్యూని పాస్ చేస్తున్నాను, అంటే 2 4 1 వెళ్తాయి. అండ్ ఈసారి వాల్యూ అలాగే ఉండిపోతుంది, ఎందుకంటే నేను 3 అనేవాడిని ఇంకా దీని లోపల ఇన్సర్ట్ చేయలేదు కదా. సో 3 అనేది కరెక్ట్గా ఇన్సర్ట్ చేయాలి అంటే ఈ కంపారిజన్ ఏమవ్వాలి, 3 అనేది ఈ ఫ్రంట్ కన్నా తక్కువ ఉండాలి. ఇక్కడ ఎక్కువ ఉంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం జరిగింది, 3 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 కంపేర్ చేసాం ఇక్కడ మనం. ఓకే, సో ఇప్పుడు ఇది ట్రూ అయింది కాబట్టి ఈ 1 అనేవాడిని తిరిగి నేను క్యూలో పుష్ చేశాను. ఈ వాల్యూగానే ఉండిపోతుంది. ఈ 3 అనేది కరెక్ట్గా ఫిట్ అయ్యేంత వాటికి వాల్యూ పొజిషన్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఎనీవేస్ ఇక్కడ సైజ్ అనేది ఒకటి తగ్గిపోయింది చూడండి, అంటే 3కి 1కి ఒక కంపారిజన్ అయిపోయింది కాబట్టి సో ఈ సైజ్ అనేది డిక్రిమెంట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఫ్రంట్లో ఉన్న ఎలిమెంట్ పాప్ అవ్వబడుతున్నాడు కాబట్టి సో క్యూలో ఉన్న ఎలిమెంట్ 2 అనేది ఫ్రంట్ బయటకు వచ్చేసి ఈ ఫ్రంట్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఫ్రంట్ వేరియబుల్ 2 అయిపోయింది, క్యూలోంచి 2 పాప్ అయిపోయాడు. ఇప్పుడు ఏమవుతుంది, 3కి 2కి కంపారిజన్ జరుగుతుంది అనమాట. సో 3 ఈజ్ అవర్ వాల్యూ, 2 ఈజ్ అవర్ ఫ్రంట్ అనమాట. సో మళ్ళీ ఇది గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి మళ్ళీ ఇదే ఫ్రంట్ని మళ్ళీ నేను ఇదే క్యూలో పుష్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, 2 అనేది లాస్ట్లో పుష్ అయిపోయింది. సో వాల్యూగానే ఉండిపోయింది. ఓకే, అండ్ సైజ్ అనేది మళ్ళీ ఇంకొకసారి డిక్రిమెంట్ అయింది అనమాట. సో సైజ్ అనేది 1గా మారిపోయింది. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ సైజ్ ఏం తెలియజేస్తుందంటే ఫైనల్గా ఈ వాల్యూ ఏదైతే ఉందో మళ్ళీ ఈ అప్డేట్ అవ్వబడిన క్యూలో పెట్టడానికి నాకు ఓన్లీ 1 కంపారిజన్ మాత్రమే ఉండిపోయింది అనమాట. సో ఈ 1 కంపారిజన్లోని 3 అనేవాడిని నేను ఈ క్యూ లోపల కరెక్ట్ పొజిషన్లో పెట్టాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మళ్ళీ ఇన్సర్ట్ సార్టెడ్ అనే ఫంక్షన్ మళ్ళీ కాల్ అయింది, అప్డేట్ అవ్వబడింది దానిపైన మళ్ళీ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు క్యూ అనేది ఎంటీయా, క్యూ ఎంటీ కాదు, అండ్ ఒకవేళ సైజ్ అనేది 0నా లేదు, ఇంకా ఒక కంపారిజన్ లెఫ్ట్ అయింది కాబట్టి సో ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ క్యూలో ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్ పాప్ అవుతాడు, అంటే ఈసారి 4 పాప్ అయిపోయాడు. సో ఈ ఫ్రంట్ అనేది మళ్ళీ 4గా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది, కంపారిజన్ జరుగుతుంది. సో 3 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 4, అంటే 3 అనేది మన వాల్యూ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, అండ్ ఈ ఫ్రంట్ అనేది 4 అనమాట. ఓకే, సో 3 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 4. ఇది ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ బ్లాక్లో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఈ 3ని పుష్ చేసేస్తున్నాం అనమాట. అలా క్యూ లోపలికి 3 వచ్చేసాడు. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు ఫ్రంట్ అనేవాడిని, అంటే ఈ 4 అనేవాడు ఫ్రంట్ కదా, సో ఈ ఫ్రంట్ని ఈ పొజిషన్లో పాస్ చేస్తున్నాం యాజ్ ఎ వాల్యూగా. ఓకే, సో ఇప్పుడు మన వాల్యూ ఏమైపోయింది, 4 అయిపోయింది అనమాట మీరు అబ్జర్వ్ చేస్తే, అండ్ సైజ్ -1 అయిపోయింది కాబట్టి సో సైజ్ 0 అయిపోయింది. మీరు ఇక్కడ నోటీస్ చేయండి. సో ఇప్పుడు ఇన్సర్ట్ సార్టెడ్ ఫంక్షన్ లోపలికి క్యూ లోపల ఎలా ఉన్నాయి, క్యూ లోపల 1 2 3గా మారిపోయింది. అండ్ ఈసారి వాల్యూ 4 వెళ్తుంది అనమాట. మీరు ఇక్కడ నోటీస్ చేయండి. అండ్ సైజ్ 0 అయిపోయింది అనమాట. సో ఎప్పుడైతే సైజ్ 0 అయిపోయిందో మళ్ళీ పైనుంచి ఇలా కిందకు వచ్చేటప్పుడు ఈ బేస్ కేస్ ఆపేస్తుంది అనమాట. ఈ బేస్ కేస్ ఏం చెప్తుంది, సో నీ క్యూ లోపల 1 2 3 వాల్యూస్ ఉన్నాయి, కానీ నీ సైజ్ అనేది 0 ఉంది కాబట్టి అప్పుడు ఫైనల్గా ఏం చేస్తుంది, నువ్వు పాస్ చేసిన వాల్యూని ఈ క్యూలో పుష్ చేస్తుంది కాబట్టి సో అలా నీ వాల్యూ ఏదైతే ఉందో 4 అనేది ఈ క్యూ లోపల పుష్ చేసేసి అంటే 1 2 3 4ని రిటర్న్ చేసేస్తుంది అనమాట. ఐ హోప్ మీకు క్లియర్గా కోడ్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా రికర్షన్ రన్ అవుతుంది, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈ బేస్ కేస్ విల్ టేక్ కేర్, మీ రికర్షన్ అనేది ఎక్కడ ఆగాలనేది ఇట్ విల్ టేక్ కేర్ అనమాట. మీరు బేస్ కేస్ మీద దృష్టి పెట్టకండి. సో ఇది మీకు తర్వాత ప్రాక్టీస్ మీద వస్తుంది. మీరు ఇక్కడ ఈ లాజిక్ మీద ఫోకస్ చేయండి. అంటే క్యూలో ఒక ఎలిమెంట్ని పాప్ చేసి ఇలా కంపారిజన్స్ చేసే ప్రాసెస్లో మళ్ళీ రికర్షన్ కాల్స్ ఎలా రన్ చేస్తున్నాము, ప్రతి కంపారిజన్కి ఈ సైజ్ అనేది మీరు ఒకవేళ తగ్గడం మర్చిపోతే ఇది ఎప్పుడు ఈ కేసు హిట్ కాదు. సో ఆ కండిషన్ అలా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 1. ఇప్పుడు లాజిక్ 2 చూద్దాం రండి. సో లాజిక్ 2లో మనం ఏం మాట్లాడుకున్నాం ఇందాక, సింపుల్గా ఇచ్చిన క్యూ పైన, సో లెట్ మీ రిమూవ్ దిస్ ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ కూడా మళ్ళీ తీసేద్దాము. సో ఇందాక మనం ఏమనుకున్నామంటే ఈ క్యూ ఏదైతే ఉందో ఈ క్యూ మొత్తం పైన ఒక ఫర్ లూప్ రన్ చేసి మనం 2 స్టెప్స్ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నాం ఆ ఫర్ లూప్ లోపల. ఫస్ట్ ప్రాసెస్లో ఏంటంటే ఎంటైర్ లూప్లో ఉన్న మినిమం ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో వాడి యొక్క ఇండెక్స్ కనుక్కుంటాం. మీకు ఇక్కడ అర్థమయ్యేలా రాస్తాను. సో స్టెప్ 1లో మనం ఏం చేస్తున్నామంటే మినిమం ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ కనుక్కుంటున్నాం అనమాట. ఓకే, సో సెకండ్ స్టెప్లో మనం ఏం చేస్తాము అంటే ఈ మినిమం ఎలిమెంట్ ఎక్కడైతే ఉన్నాడో వీడిని ఆ మిన్ ఎలిమెంట్ని ఎండ్కి మూవ్ చేస్తాం అనమాట. మూవ్ మిన్ ఎలిమెంట్ టు ఎండ్ ఆఫ్ ద అరే ఆఫ్ ద క్యూ. ఓకే,
సో ఇలా ప్రతి ఒక్క ఇటరేషన్లో ఏమవుతుందంటే ఉన్న క్యూ మొత్తంలో మినిమం ఎలిమెంట్ కనుక్కుంటాం, లాస్ట్లో పెడతాం. ఆ లాస్ట్ ఎలిమెంట్ని ఎక్స్క్లూడ్ చేసి మళ్ళీ మిగతా క్యూలోంచి మళ్ళీ మినిమం ఎలిమెంట్ కనుక్కుంటాం, మళ్ళీ లాస్ట్లో పెడతాం. సో మళ్ళీ మిగతా క్యూలోంచి మినిమం కనుక్కొని లాస్ట్కి పెడతాం. ఇలా మినిమం ఎలిమెంట్స్ అన్నీ కూడా సార్టెడ్ ఆర్డర్లో వచ్చేస్తాయి అనమాట ఫైనల్గా. ఐ హోప్ మీకు లాజిక్ అర్థమైనట్లుంది. సో ఎవరైనా కూడా స్టార్టింగ్ లాజిక్ పార్ట్ స్కిప్ చేసి ఈ కోడ్ పార్ట్కి వస్తే ఐ రిక్వెస్ట్ యూ ఫస్ట్ వెళ్ళి ఆ లాజిక్ క్లియర్గా అర్థం చేసుకున్నాండి. అప్పుడు మాత్రమే ఈ కోడింగ్ పార్ట్లో నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ మనం ఒక ఫర్ లూప్ రన్ చేద్దాం రండి. For int I equals to 1, I less than or equals to q dot size and I ప్లస్ ప్లస్. మనం ఈ క్యూ మొత్తం పైన ఒక ఫర్ లూప్ రన్ చేస్తూ మనం ఏం చేస్తున్నామంటే క్యూలో ఉన్న మినిమం ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ కనుక్కోవడానికి మనం ఈ ఇండెక్స్ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము. దీని లోపల క్యూని పంపిస్తూ ఆ క్యూ లోపల ఎక్కడ దాకా మాత్రమే నువ్వు మినిమం ఎలిమెంట్ కనుక్కోవాలనే దాని యొక్క లిమిట్ కూడా సెండ్ చేస్తున్నాం అనమాట. సో దాని తర్వాత మనం ఇలా ఈ ఫర్ లూప్ తిరిగే ప్రాసెస్లో క్యూ మొత్తంలో ఉన్న మినిమం ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ ఈ మిన్ ఇండెక్స్ అనే వేరియబుల్లోకి వస్తుంది. మీరు నోటీస్ చేయండి, ఇక్కడ మిన్ ఇండెక్స్ __ ఉంది. ఇది వేరియబుల్, ఇది ఫంక్షన్ అనమాట, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. సో ఇలా ఈ క్యూ మొత్తంలో ఉన్న మినిమం ఇండెక్స్ నేను కనుక్కున్న తర్వాత సో ఈ మినిమం ఇండెక్స్లో ఉన్న మినిమం ఎలిమెంట్ని నేను క్యూలో లాస్ట్లో పెట్టడం కోసం ఇంకొక ఫంక్షన్ వాడుతున్నాం కదా ఇందాక. సో దీనికి ఒక పేరు పెట్టుకుందాం, మూవ్ మినిమం టు ఎండ్ అనే ఒక ఫంక్షన్ నేమ్ పెట్టుకొని సో మనం ఆ క్యూ లోపల ఉన్న ఈ మిన్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూని లాస్ట్లో పెట్టడం కోసం మిన్ ఇండెక్స్ అనే దాన్ని కూడా పంపిస్తున్నాం అనమాట. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఈ ఫర్ లూప్లో 2 స్టెప్స్ రన్ చేస్తున్నాం అనమాట. స్టెప్ 1లో ఎంటైర్ క్యూ మొత్తంలో మినిమం అంటే ఎంటైర్ క్యూ కాదు, ఈ పర్టికులర్ ఇండెక్స్ దాకా మాత్రమే నేను ఈ క్యూలో మినిమం ఇండెక్స్ కనుక్కుంటున్నాను. ఈ మినిమం ఇండెక్స్ కనుక్కున్న తర్వాత ఆ మినిమం ఇండెక్స్లో ఉన్న వాల్యూని నేను ఎండ్కి మూవ్ చేసేస్తున్నాను అనమాట. ఇలా మినిమం వాల్యూస్ అన్ని లాస్ట్కి మూవ్ చేసే ప్రాసెస్లో నా క్యూ మొత్తం సార్టెడ్ ఆర్డర్లో వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని నేను ఒక క్విక్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకి ఇలా క్వశ్చన్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఇలా ఒక క్యూ ఇచ్చారు, దీని లోపల 3, 1, 4, 2 అనే వాల్యూస్ ఇచ్చారు. ఓకే, సో నేను దీని మొత్తం పైన ఒక ఫర్ లూప్ రన్ చేస్తూ ఫర్ లూప్ లోపల 2 స్టెప్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో స్టెప్ 1లో నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఎంటైర్ క్యూలో మినిమం ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో వాడి యొక్క ఇండెక్స్ కనుక్కుంటున్నాను అనమాట. ఈ కేసులో వీటి ఇండెక్సెస్ చూడండి 0, 1, 2, 3 కదా. సో దీని ఇండెక్స్ 1 కాబట్టి ఈ స్టెప్ 1 నాకు 1 అనే ఇండెక్స్ని తీసుకొస్తుంది. ఆ తర్వాత స్టెప్ 2లో నేను ఏం చేస్తున్నాను అంటే సో ఈ మినిమం ఇండెక్స్ పొజిషన్లో ఉన్న మినిమం వాల్యూని తీసుకెళ్ళి క్యూలో లాస్ట్లో పెడుతున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మిగతా వాటివన్నీ కూడా ముందుకు జరిపేస్తున్నాను. క్యూలో మిగతా వాటిని 3, 4, 2 అనే వాటిని ముందుకు జరిపేసి ఇది ఇండెక్స్ అనమాట. ఇక్కడ బేసిక్గా స్టెప్ 1 నాకు ఇండెక్స్ తీసుకొస్తుంది. సో ఈ 1 ఇండెక్స్లో ఉన్న ఈ 1 అనే వాల్యూ 1 ఇండెక్స్లో 1 అనే వాల్యూ ఉంది, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఈ 1 అనే వాల్యూని తీసుకొచ్చి నేను క్యూలో లాస్ట్లో పెడుతున్నాను. సో ఇలా లాస్ట్ వాల్యూ సెట్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, లాస్ట్ వాల్యూ సెట్ అయిపోయింది కాబట్టి వీడిని కదిలించకుండా మళ్ళీ ఫర్ లూప్ తిరుగుతుంది కదా, ఈ మొత్తం పైన ఫర్ లూప్ తిరిగేటప్పుడు సో మళ్ళీ స్టెప్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈసారి వీడిని కదిలించకుండా మిగతా క్యూలో ఉన్న ఈ ఎలిమెంట్స్ పైన మాత్రమే నేను స్టెప్ 1 రన్ చేయాలంటే ఈ ఎలిమెంట్స్లో మినిమం వాల్యూ ఏంటి 2 కదా. ఇప్పుడు వీడి యొక్క ఇండెక్స్ కనుక్కుంటా 0, 1, 2. సో ఇక్కడ 2 వాల్యూ యొక్క ఇండెక్స్ కూడా 2 ఉంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వమాకండి ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, దీన్ని ఎక్స్క్లూడ్ చేసి మిగతా వాటిపైన నేను ఈ స్టెప్ 1 రన్ చేశాను అనమాట. అందుకోసమే ఇందాక స్టెప్ 1లో మీరు నోటీస్ చేస్తే స్టెప్ 1లో నేను ఏం చేస్తాను, మినిమం ఇండెక్స్ కనుక్కోవడానికి సో మినిమం ఇండెక్స్ అనే ఒక ఫంక్షన్ కాల్ చేసి సో దీని లోపల నేనేం చేశాను, సో క్యూని పంపించాను అండ్ క్యూ యొక్క సైజ్ని పంపించాను. మీరు నోటీస్ చేయండి, సైజ్లోంచి ఐని తీసేసాను అనమాట. సో ఇక్కడ మనం ఫర్ లూప్లో ఏం చేస్తున్నామో మీరు నోటీస్ చేయండి, ఫర్ ఇంట్ I ఈక్వల్స్ టు 1, I లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు క్యూ యొక్క సైజ్ పంపించాము అండ్ అట్ ద సేమ్ టైం I ప్లస్ ప్లస్ చేసామన్నమాట మనం ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇనీషియల్గా మన క్యూ ఎంత 3, 1, 4, 2 కదా. సో క్యూ యొక్క సైజ్ ఎంత ఉంది 4. ఇప్పుడు నా ఇండెక్స్ ఎంత ఉంది 1 అనమాట. సో ఇది నాకు ఏం చేస్తుంది 3 తీసుకొస్తుంది. సో బేసిక్గా నేను ఈ మినిమం ఇండెక్స్లోకి ఏమేమి పంపిస్తున్నాను, సో మినిమం ఇండెక్స్ అనే ఫంక్షన్ లోపలికి నేను క్యూ, 3 పంపిస్తున్నాను. సో ఈ 3 ఏం చెప్తుంది అంటే ఈ క్యూ లోపల 3 ఇండెక్స్ దాటకుండా ఈ లోపలే నువ్వు మినిమం ఎలిమెంట్ ఎక్కడుందో దాని యొక్క ఇండెక్స్ కనుక్కో అని చెప్తుంది అనమాట. సో బేసిక్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండెక్స్ అంతా 0, 1, 2, 3. సో ఫస్ట్ అటెంప్ట్లో నేను క్యూ, 3 పంపిస్తున్నాను అంటే ఎంటైర్ క్యూ పంపించాను అండ్ నేను థర్డ్ వాడి యొక్క ఇండెక్స్ పంపించాను. అంటే నువ్వు ఈ ఎంటైర్ క్యూలో 3 దాకా వెళ్ళి ఈ మొత్తం 3 ఇండెక్స్ దాకా వెళ్ళి వీటిల్లో మినిమం ఎలిమెంట్ కనుక్కో అని చెప్తుంది. సో ఈ కేసులో నీకు 1 బయటకు వచ్చేసింది కదా. సో స్టెప్ 2లో ఈ 1 అనే 1 నేను లాస్ట్లో పెట్టడం వల్ల 3, 4, 2, 1 అయిపోయింది క్యూ. ఓకే, సో మళ్ళీ ఫర్ లూప్ తిరిగేటప్పుడు ఈ I ఈక్వల్స్ టు 1 కాస్త I ఈక్వల్స్ టు 2 అయిపోతుంది కదా. అప్పుడు ఈ పర్టికులర్ పొజిషన్లో ఏమవుతుందంటే
సో 4 మైనస్ 2 అవుతుంది, అప్పుడు నీకు ఇది 2 వస్తుంది. ఈసారి మినిమం ఇండెక్స్ ఎలా కాల్ అవుతుంది, మినిమం ఇండెక్స్లోంచి నువ్వు క్యూ కామా 2 పంపిస్తున్నావు అనమాట. అంటే ఈసారి ఏం చెప్తున్నావు అంటే లాస్ట్ వర్డ్ సెట్ అయిపోయాడు కాబట్టి సో వీడి ఇండెక్స్ ఎంత 0, వీడి ఇండెక్స్ 1, వీడి ఇండెక్స్ 2, వీడి ఇండెక్స్ 3, రైట్. సో సెకండ్ ఇండెక్స్ పంపిస్తున్నావు అంటే బేసిక్గా నువ్వు క్యూలో ఈ సెకండ్ ఇండెక్స్ దాకా మాత్రమే మినిమం ఎలిమెంట్ కనుక్కో అని చెప్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మాత్రమే పంపించి దీనిపైన స్టెప్ 1 రన్ చేస్తున్నావు అనమాట ఇప్పుడు. ఓకే, ఐ హోప్ మీకు అర్థం అవుతున్నట్టుంది దీని మీనింగ్ ఏంటనేది. ఓకే, సో రండి మనం ఇప్పుడు కోడ్ రాద్దాము. సో ఫస్ట్ మనం మినిమం ఇండెక్స్కి కోడ్ రాద్దాం ఇప్పుడు. సో ఈ మినిమం ఇండెక్స్ ఏం చేస్తుంది అంటే సో ఇది వెనక్కి తిరిగి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ మినిమం ఇండెక్స్ అనేది ఒక వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి దీని యొక్క రిటర్న్ టైప్ ఇంట్ పెట్టుకున్నాను. అండ్ ఈ మినిమం ఇండెక్స్ అనేది కూడా ఒక క్యూని ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఇది STL ఫార్మాట్లో తీసుకుంటుంది అండ్ అది కూడా క్యూని పాస్ బై రిఫరెన్స్తో తీసుకుంటుంది. అండ్ నేను ఇక్కడ లిమిట్ అనేది పెట్టాను ఇక్కడ. సో మనం ఈ లిమిట్ దాటకుండా దాని లోపలే ఆ పరిధిలోనే మనం మినిమం ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ కనుక్కోవాలి కాబట్టి సో లిమిట్ అనే వేరియబుల్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే నేను మినిమం ఎలిమెంట్ కనుక్కోవాలి, మినిమం వాల్యూ కూడా నేను ట్రాక్ చేసుకుంటూ రావాలి కాబట్టి నేను ఇక్కడ మినిమం ఇండెక్స్ అనేది ఒకటి తీసుకుంటున్నాను. దీన్ని ఇనిషియల్గా -1కి ఇనిషియలైజ్ చేశాను. అండ్ తర్వాత మినిమం వాల్యూ అనేది ఒకటి తీసుకుంటున్నాను, దీన్ని ఇనిషియల్గా ఇంట్ మ్యాక్స్కి ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. ఓకే, సో నేను ఎంటైర్ ఇచ్చిన క్యూ పైన ఒక ఫర్ లూప్ రన్ చేస్తాను. int I = 0, I q.size అండ్ I++. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ క్యూలో ఉన్న ఒక ఎలిమెంట్ని పాప్ చేస్తున్నాను. సో క్యూలో ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్ని ఫ్రంట్లో పెట్టేసి సో క్యూలోంచి పాప్ చేస్తాను. ఇప్పుడు నేను ఏం చెక్ చేస్తానంటే ఈ పాప్ అవ్వబడిన వ్యక్తిని కంపేర్ చేస్తానమాట. ఒకవేళ ఈ పాప్ అవ్వబడిన వ్యక్తి ఫ్రంట్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వీడు నేను ఇప్పటిదాకా మెయింటైన్ చేస్తున్న మిన్ వాల్యూ కన్నా తక్కువ ఉండి, నేను ఎప్పటికప్పుడు మినిమం వాల్యూవే కదా నాకు కనుక్కోవాల్సింది. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ స్టెప్ 1 మొత్తంలో నేను ఏం చేస్తున్నానంటే మినిమం వాల్యూ ఎక్కడైతే ఉన్నాడో ఆ మినిమం వాల్యూ యొక్క ఇండెక్స్ కనుక్కోవాలి. అలా మినిమం వాల్యూ నాకు తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మినిమం వాల్యూ ఒకటి క్రియేట్ చేసుకొని మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఎట్ ద సేమ్ టైం మినిమం ఇండెక్స్ని కూడా నేను ట్రాక్ చేసుకుంటూ రావాలి. అందుకోసమే నాకు ఈ 2 వేరియబుల్స్ అవసరపడినాయి. సో ఇప్పుడు నేను ఎంటైర్ క్యూ మొత్తం పైన ఫర్ లూప్ రన్ చేస్తూ క్యూలో ఉన్న ఒక్కొక్కరిని పాప్ చేసుకుంటూ నా దగ్గర ఉన్న మినిమం వాల్యూ కన్నా తక్కువ ఉన్నాడా ఎక్కువ ఉన్నాడా అని చెక్ చేసుకుంటూ వస్తున్నాను. సింపుల్. సో ఇలా క్యూలో ఫ్రంట్ ఉన్న వ్యక్తిని పాప్ చేశాను. సో ఈ ఫ్రంట్ అనేవాడిని నేను చెక్ చేస్తున్నాను, నా దగ్గర ఉన్న మినిమం వాల్యూ కన్నా వీడు తక్కువ ఉండి అండ్ ఎట్ ద సేమ్ టైం నేను క్యూలో ముందుకు జరుగుకుంటూ వెళ్తున్నాను కదా, ఇక్కడ క్యూ మొత్తం పైన ఫర్ లూప్ రన్ చేస్తున్నాను కదా. సో నేను పొరపాటున లిమిట్ దాటానా లేదా కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ బేసిక్గా వాడు లిమిట్ ఇచ్చాడు. సో నేను ఈ క్యూలో ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, లాస్ట్లో కొన్ని ఎలిమెంట్స్ సార్ట్ చేశాను. సో నువ్వు దాన్ని కదిలించకుండా ముందున్న ఎలిమెంట్స్ అంటే ఈ లిమిట్ లోపల మాత్రమే నువ్వు మినిమం ఎలిమెంట్ కనుక్కోవాలన్నాడు కదా. సో నేను ఒక ఎలిమెంట్ కనుక్కున్నాను, ఆ ఎలిమెంట్ అనేది మిన్ వాల్యూ కన్నా తక్కువ ఉంది, కానీ నేను లిమిట్ కూడా క్రాస్ అయినదే చెక్ చేసుకోవాలి. ఒకవేళ నేను ఇక్కడ ఫ్రంట్ అనేది మిన్ వాల్యూ కన్నా తక్కువ ఉండి అండ్ నేను నుంచున్న ఇండెక్స్ కూడా లిమిట్ దాటలేదు అని అనుకుంటే ఖచ్చితంగా నాకు అప్పుడు మినిమం వాల్యూ దొరికేశాడు కాబట్టి సో నేను నా మినిమం వాల్యూని ఈ ఫ్రంట్ అనేవాడితో అప్డేట్ చేసి అండ్ ఆ మినిమం ఇండెక్స్ని కూడా నేను క్యాప్చర్ చేసుకోవాలి కాబట్టి ఫైనల్గా నేను మినిమం ఇండెక్సే రిటర్న్ చేయాలి కాబట్టి సో ఈ పర్టికులర్ పొజిషన్లో నేను ఉంచున్న ఇండెక్స్ని నేను ఈ మినిమం ఇండెక్స్లో తోసేస్తానమాట. ఫైనల్గా నేను ఏం చేస్తాను, సో నేను మినిమం ఇండెక్స్ని క్యాప్చర్ చేసుకున్నాను కాబట్టి ఈ పాప్ చేసిన ఫ్రంట్ని నేను మళ్ళీ తిరిగి క్యూలోనే పుష్ చేసేస్తాను అనమాట, నాకు దాంతో అవసరం లేదు. ఓకే, సో ఇలా ఈ ఎంటైర్ ఫర్ లూప్ తిరిగే ప్రాసెస్లో ప్రతి ఒక్క ఎలిమెంట్ని పాప్ చేస్తున్నాను, ఇప్పుడున్న మినిమం వాల్యూ కన్నా తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని కంపేర్ చేస్తున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను ఫైనల్గా ఆ లిమిట్ కూడా దాటకుండా ఉన్నాను లేదా చెక్ చేశాను. ఇలా ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఆ పాప్ ఇప్పుడు ఫ్రంట్లో పాప్ అవ్వబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో వాడిని మినిమం వాల్యూలో పెట్టి అప్డేట్ చేసి మినిమం ఇండెక్స్ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో ఫైనల్గా ఆ పాప్ అవ్వబడిన ఫ్రంట్ని మళ్ళీ తిరిగి క్యూలో పుష్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలా క్యూలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని నేను పాప్ చేసి కంపేర్ చేసుకునే ప్రాసెస్లో నాకు మినిమం ఎలిమెంట్ అనేవాడు దొరికేస్తాడు. మినిమం ఎలిమెంట్స్ దొరికేసినప్పుడు వాడి యొక్క ఇండెక్స్ని నేను ఇక్కడ క్యాప్చర్ చేసేసుకుంటాను అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా ఈ ఫర్ లూప్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా నేను రిటర్న్ చేయాల్సింది ఏంటి, నా మినిమం ఇండెక్సే కదా. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మినిమం ఇండెక్స్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి, మినిమం ఇండెక్స్ దొరికిన తర్వాత ఆ మినిమం ఇండెక్స్ పొజిషన్లో ఉన్న మినిమం వాల్యూని క్యూలో లాస్ట్లో పెడుతున్నాం కాబట్టి సో దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం రండి. బై ద వే ఈ ఫంక్షన్ వెనక్కి తిరిగి ఏమి ఇవ్వట్లేదు కాబట్టి దీని యొక్క రిటర్న్ టైప్ వాయిడ్ పెట్టాను. అండ్ దీని తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఒక క్యూని ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఆఫ్ STL టైప్. సో దీన్ని కూడా బై రిఫరెన్స్ పాస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఎట్ ద సేమ్ టైం నేను ఇక్కడ మినిమం ఇండెక్స్ని తీసుకుంటున్నాను, ఎందుకంటే ఈ మినిమం ఇండెక్స్ పొజిషన్లో ఉన్న మినిమం ఎలిమెంట్నే మనం క్యూలో లాస్ట్కి పుష్ చేయాలన్నమాట. ఓకే, సో అలా పుష్ చేయాలి అంటే ఫస్ట్ నేను ఈ మినిమం ఇండెక్స్లో ఉన్న మినిమం వాల్యూని నేను క్యాప్చర్ చేయాలి. అలా క్యాప్చర్ చేయాలంటే నేను ఒక వేరియబుల్ మెయింటైన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మినిమం వాల్యూ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాను. మనం క్యూ మొత్తం పైన ఒక ఫర్ లూప్ రన్ చేస్తామన్నమాట. int I = 0 అండ్ I q.size. సో బేసిక్గా మనం ఇక్కడ క్యూ మొత్తం పైన ఒక ఫర్ లూప్ రన్ చేసి ఇందులో మనం ప్రతిసారి మళ్ళీ యాజ్ యూజువల్ సేమ్ టెక్నిక్ క్యూలో ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్ని మనం
ఈ ఫ్రంట్ అనే వేరియబుల్లో పెట్టేసి క్యూలో ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్ని పాప్ చేస్తాం. పాప్ చేసి మనం చెక్ చేస్తున్నాం అనమాట. ఒకవేళ నేను నుంచున్న ఇండెక్స్ ఏదైతే ఉందో అదే మినిమం ఇండెక్సా కాదా అని చెక్ చేసుకుంటున్నాను. ఒకవేళ అది మినీ ఇండెక్స్ కాకపోతే నేను పాప్ చేసిన ఈ ఫ్రంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి క్యూలో పుష్ చేస్తా. ఒకవేళ అది నేను నుంచున్న ఇండెక్స్ ఏదైతే ఉందో అదే మినిమం ఇండెక్స్ అయితే ఆ మినిమం ఇండెక్స్లో ఉన్న మినిమం వాల్యూనే కదా మనం క్యాప్చర్ చేయాల్సింది. అందుకోసమే కదా మనం ఈ మినిమం వాల్యూ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ పర్టికులర్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఏంటి, ఫ్రంటే కదా, ఇప్పుడే పాప్ అయింది. సో ఈ ఫ్రంట్ అనేవాడిని నేను ఈ మిన్ వాల్యూలో పెట్టేసుకుంటున్నా, కానీ నేను మళ్ళీ క్యూలో పుష్ చేయట్లేదు. మీరు నోటీస్ చేయండి. సో నాకు ఇప్పుడు మినిమం ఇండెక్స్ ఎక్కడ ఉందో తెలుసు, మినిమం వాల్యూ తెలీదు. సో ఇప్పుడు నేను మినిమం వాల్యూ స్టోర్ చేసుకోవడానికి మిన్ వాల్యూ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. సో ఈ క్యూ మొత్తం పైన ఫర్ లూప్ రన్ చేస్తూ ఒక్కొక్కరిని పాప్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఏ ఇండెక్స్ దగ్గర అయితే నుంచున్నానో ఆ ఇండెక్స్ అనేది మినిమం ఇండెక్స్కి ఈక్వల్ కాకపోతే సో వాడిని తిరిగి నేను క్యూలో పుష్ చేస్తున్నాను. ఇలా మిగతా ఎలిమెంట్స్ అన్ని క్యూలో ముందుకు వచ్చేస్తాయి. ఒకవేళ నేను నుంచున్న ఇండెక్సే మినిమం ఇండెక్స్ అయితే వాడు ఇచ్చిన మినిమం ఇండెక్స్ దగ్గరే నేను కరెక్ట్గా నుంచుంటే ఆ మినిమం ఇండెక్స్లో ఉన్న మినిమం వాల్యూవే నాకు కావాలి. కాబట్టి ఆ పాప్ అవ్వబడిన ఫ్రంట్ని అంటే ఆ ఎలిమెంట్ని నేను ఈ మిన్ వాల్యూలో పెట్టేసి అలా హోల్డ్ చేసి పెడతాను అనమాట. వీడిని నేను మళ్ళీ క్యూలో పుష్ చేయను. సో ఈ ఫర్ లూప్ ఎప్పుడంతా అయిపోతుందో అప్పుడు నేను లాస్ట్లో క్యూలో వీడిని పుష్ చేస్తాను అనమాట, నా దగ్గర ఉన్న ఈ మినిమం వాల్యూ ఎవడైతే ఉన్నాడో. ఓకే, ఐ హోప్ మీకు లాజిక్ అర్థమైనట్లుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సార్ట్ ఏ క్యూ. సో ఇక్కడ మనం మళ్ళీ క్విక్గా రీక్యాప్ చేస్తున్నాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా ఒక ఫంక్షన్ ఇచ్చారు మనకి సార్ట్ క్యూ అని. సో ఈ ఫంక్షన్ దీని లోపల ఒక క్యూని ఇన్పుట్గా తీసుకుంటుంది అండ్ ఈ ఫంక్షన్ వెనక్కి తిరిగి ఏమీ ఇవ్వట్లేదు, అందుకే దీన్ని రిటర్న్ టైప్ వాయిడ్ పెట్టారు. సో ఫస్ట్ మనం ఎంటైర్ క్యూ పైన ఒక ఫర్ లూప్ రన్ చేసినాము. ఇందులో 2 స్టెప్స్ మనం మెయింటైన్ చేసినాము. సో క్యూలో మనం మినిమం ఇండెక్స్ కనుక్కుంటున్నాం అనమాట, అంటే మినిమం వాల్యూ యొక్క ఇండెక్స్ కనుక్కుంటున్నాము. ఆ తర్వాత మినిమం ఇండెక్స్ పొజిషన్లో ఉన్న మినిమం వాల్యూని క్యూలో లాస్ట్లో పెడుతున్నాం అనమాట. సో ఆ లాస్ట్ ఎలిమెంట్ని మళ్ళీ ఎక్స్క్లూడ్ చేసి మళ్ళీ ఫర్ లూప్ రన్ అవుతుంది కాబట్టి ఆ లాస్ట్ ఎలిమెంట్ని ఎక్స్క్లూడ్ చేసి ఏవైతే సార్ట్ అయినాయో ఆ సార్ట్ అయిన ఎలిమెంట్స్ని ఎక్స్క్లూడ్ చేసి మిగతా క్యూ పైన మళ్ళీ మనం ఈ మినిమం ఇండెక్స్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాం. సో మళ్ళీ మినిమం ఇండెక్స్ కనుక్కోబడుతుంది. ఆ కనుక్కోబడిన మినిమం ఇండెక్స్ పొజిషన్లో ఉన్న మినిమం వాల్యూని మళ్ళీ ఎండ్కి మూవ్ చేస్తాం అనమాట. ఈ 2 ఫంక్షన్స్ని మనం ఇక్కడ పైన క్లియర్గా ఇప్పుడే డిస్కస్ చేసాము. ఐ హోప్ మీకు ఈ లాజిక్ అర్థమైనట్లుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ C++ ఇంప్లిమెంటేషన్స్. ఇప్పుడు మనం తెలుగు మార్కెట్లో ఉన్న మిత్ని బ్రేక్ చేద్దాం రండి. జావా నేర్చుకుంటే జాబ్ వస్తుంది, పైథాన్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది అనుకునే వాళ్ళు ఇంకొక 2 మినిట్స్ ఓపిక్గా వినండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది రియాలిటీ ఏంటో. ఇప్పుడు మనం జావా కోడ్ చూద్దాం రండి. అసలు జావా లాంగ్వేజ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం వింటుంటే ఈ వీడియో తర్వాత మా ఫుల్ జావా ప్లేలిస్ట్ చూడండి. అది చూసాక ఈ ప్లేలిస్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. స్క్రీన్ పైన చూడండి, లెఫ్ట్ సైడ్ లాజిక్ 1 కోడ్ రాశాను, రైట్ సైడ్ లాజిక్ 2 కోడ్ రాసి ఉంచాను టైం సేవ్ చేయడానికి. ఆల్రెడీ సో ఇప్పుడు మనం లాజిక్ 1 ఈ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ ఏమొచ్చి సార్ట్ క్యూ. సో ఈ ఫంక్షన్ దీని లోపలికి ఒక క్యూని ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ పర్టికులర్ లాజిక్ 1ని రికర్సివ్ వేతో సాల్వ్ చేస్తున్నాం కాబట్టి అఫ్ కోర్స్ రికర్షన్లో ఫస్ట్ మనం బేస్ కేసుతో డీల్ చేయాలన్నమాట. సో ఈ బేస్ కేసు ఏం రాస్తున్నామంటే ఒకవేళ నా క్యూ అనేది ఎంటీ అయితే రిటర్న్ చేస్తున్నాం అనమాట. సో దీన్ని నేను ఒక్క నిమిషంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మన లాజిక్ ఏంటంటే క్యూ లోపల నుంచి ఫస్ట్ ఎలిమెంట్ని పాప్ చేస్తామన్నమాట. సో పాప్ చేసి మళ్ళీ రికర్షన్ రన్ చేస్తామన్నమాట. ఓకే, సో బేసిక్గా రికర్షన్ రన్ చేయడం అంటే అదే ఫంక్షన్ మళ్ళీ కాల్ చేస్తున్నాము అప్డేటెడ్ క్యూ పైన. సో ఇలా ప్రతి ఎలిమెంట్ని క్యూ నుంచి పాప్ చేస్తూ రికర్షన్ రన్ చేసే ప్రాసెస్లో ఏదో ఒక టైంలో క్యూ అనేది ఎంటీ అయిపోతుంది అనమాట. సో ఇంకా అందులోంచి పాప్ చేయడానికి ఎటువంటి ఎలిమెంట్ లేదు కాబట్టి అందుకోసం ఈ బేస్ కేసులో రికర్షన్ ఇక్కడతో ఆగిపో అని చెప్పి చెప్తాం అనమాట. సో ఒకవేళ నా క్యూ అనేది ఎంటీ అయితే ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయిపో అని చెప్తాం అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇలా క్యూలోంచి ఒక్కొక్క ఎలిమెంట్ పాప్ అయ్యి రికర్షన్ కాల్ అయ్యేటప్పుడు కాల్ స్టాక్ బిల్డ్ అవుతూ వెళ్తుంది అనమాట. అలా క్యూలో లాస్ట్గా పాప్ అవ్వబడిన ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది కాల్ స్టాక్లో పైకి వస్తుంది అనమాట. ఓకే, సో మన కాన్సెప్ట్ ఏంటి, క్యూని సార్ట్ చేయాలి కదా. సో ఇలా కాల్ స్టాక్లో లాస్ట్గా పాప్ అవ్వబడిన వ్యక్తిని అంటే ఎప్పుడైతే క్యూ ఎంటీ అయిపోయి బౌన్స్ బ్యాక్ అవుతుందో అప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట ఇంకా ఫైనల్గా. సో ఈ ఫంక్షన్ మనం ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాము అంటే ఎప్పుడైతే క్యూ ఎంటీ అయిపోతుందో కాల్ స్టాక్లోంచి వచ్చే ఒక్కొక్క ఎలిమెంట్ని ఈ క్యూలో పెట్టుకుంటాం అనమాట. సో ఎలా పెడతాము అంటే సార్టెడ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ పెడతాం అనమాట. సో ఆ లాజిక్ని ఈ ఫంక్షన్ డీల్ చేస్తుంది. సో అందుకోసమే ఈ పాప్ అవ్వబడిన ఎక్స్ని అండ్ ఈ క్యూని అండ్ క్యూ యొక్క సైజ్ని మనం ఈ 3 పారామీటర్స్గా ఈ ఫంక్షన్ లోపలికి పాస్ చేస్తున్నాం అనమాట. సో ఈ సైజ్ని ఎందుకు పంపిస్తున్నాము అంటే ఈ పర్టికులర్ ఎక్స్ అని ఈ క్యూలో పెట్టడానికి ఎన్ని కంపారిజన్స్ చేస్తే కానీ ఈ ఎక్స్ అనేవాడిని ఈ క్యూలో కరెక్ట్ పొజిషన్లో పెట్టలేము అనేది ఈ క్యూ డాట్ సైజ్ తెలియజేస్తుంది అనమాట. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైనట్లుంది ఈ ఫంక్షన్. సో రండి మనం ఇప్పుడు ఇన్సర్ట్ సార్టెడ్ ఫంక్షన్ అనేది చూద్దాము. సో ఇన్సర్ట్ సార్టెడ్ ఫంక్షన్లో ఏం చేస్తున్నామంటే ఇది కూడా దీని లోపల రికర్షన్ రన్ చేస్తుంది కాబట్టి అఫ్ కోర్స్ ఇక్కడ మనం ఫస్ట్ బేస్ కేసు రాయాలన్నమాట. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ ఏమొచ్చి ఇందాక మనం కింద మాట్లాడుకున్నట్లు ఇన్సర్ట్ సార్టెడ్. సో ఈ ఫంక్షన్ దీని లోపలికి ఒక క్యూని పాస్ చేస్తున్నాం మనం ఇందాక, వాల్యూని తీసుకుంటున్నాము అండ్ సైజ్ని తీసుకుంటాము. మళ్ళీ చెప్తున్నాను ఈ సైజ్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఈ పర్టికులర్ వాల్యూని ఈ క్యూలో మనం ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఎన్ని కంపారిజన్స్ చేస్తే అంటే ఈ క్యూలో ఉన్న వాల్యూస్తో ఎన్ని కంపారిజన్స్ చేస్తే ఈ వాల్యూని కరెక్ట్గా ఈ క్యూలో సార్టెడ్ వేలో కరెక్ట్గా పెట్టగలుగుతాం అనేది కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడ కూడా బేస్ కేసు మనం ఏం రాస్తామంటే ఒకవేళ ఈ క్యూ అనేది ఎంటీ ఉన్నా లేకపోతే ఈ సైజ్ అనేది 0 ఉన్నా సో
ఇలాంటి టైంలో ఈ వాల్యూని డైరెక్ట్గా క్యూలో పుష్ చేస్తామన్నమాట. ఇక్కడ అదే రాస్తున్నాము. సో ఒకవేళ క్యూ ఎంటీ ఉన్నా లేకపోతే పాస్ చేసిన సైజ్ అనేది 0 ఉన్నా అంటే ఎటువంటి కంపారిజన్స్ లేవు ఇంకా. సో ఎటువంటి కంపారిజన్స్ లేకపోతే ఈ వాల్యూని డైరెక్ట్గా ఈ క్యూలో పెట్టేస్తాం. అంటే అది కరెక్ట్ పొజిషన్ అనమాట. ఆ వాల్యూలోనే ఇన్సర్ట్ చేయాలని దాని మీనింగ్ అనమాట. సో ఇలా మనం ఇక్కడ బేస్ కేసు రాసేసి వాల్యూని క్యూ లోపల యాడ్ చేసి రిటర్న్ చేసేస్తాం అనమాట. సో యాజ్ యూజువల్గా మనం ఫస్ట్ ఏం చేస్తాము, క్యూలో ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్ని పాప్ చేస్తాము. పాప్ చేసి ఇక్కడ నాకు పాస్ చేసిన వాల్యూతో కంపేర్ చేస్తాం అనమాట. సో ఒకవేళ ఈ వాల్యూ అనేది క్యూలో ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు పాప్ అవ్వబడిన ఫ్రంట్నే మళ్ళీ క్యూ లోపల యాడ్ చేసి మళ్ళీ రికర్షన్ రన్ చేస్తాం అనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సైజ్ ఒకసారి డిక్రిమెంట్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఒక కంపారిజన్ జరిగిపోయింది. సో కంపారిజన్ జరిగిపోయిన తర్వాత సో మనం ఒకటి డిక్రిమెంట్ చేసి మళ్ళీ రికర్షన్ కాల్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇలా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయితే అప్పుడు మనం వాల్యూని పుష్ చేస్తాం అనమాట క్యూ లోపల. ఓకే, సో వాల్యూని పుష్ చేసి ఇక్కడ ఫ్రంట్ ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ని ఇక్కడ వాల్యూ పొజిషన్లో పాస్ చేస్తాం అనమాట. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో బేసిక్గా మనం మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్యూలో ఫ్రంట్ ఎలిమెంట్ని పాప్ చేస్తున్నాము. సో క్యూలో ఫ్రంట్ ఎలిమెంట్ని పాప్ చేసి నేను పాస్ చేసిన ఈ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూతో కంపేర్ చేసుకుంటాం అనమాట. సో ఈ వాల్యూ అనేది క్యూలో ఉన్న ఫ్రంట్ వాడి కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని. ఓకే, సో ఒకవేళ ఎక్కువ ఉంటే ఈ పాప్ అవ్వబడిన ఫ్రంట్నే మళ్ళీ క్యూలో పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ ఎలిమెంట్ కోసం ట్రై చేస్తామన్నమాట. ఇక్కడ కాకపోతే ఒక కంపారిజన్ జరిగిపోయింది కాబట్టి సైజ్ని డిక్రిమెంట్ చేసుకుంటున్నాము. ఒకవేళ ఈ వాల్యూవే తక్కువ ఉందని అనుకుంటే వాల్యూని క్యూ లోపల పుష్ చేసి అప్పుడు ఈ ఫ్రంట్ ఏదైతే ఉందో ఆ ఫ్రంట్ వాల్యూగా మారిపోతుంది అండ్ ఈ ప్రాసెస్లో సైజ్ తగ్గిపోతుంది కదా. సో ఇలా సైజ్ డిక్రిమెంట్ అయ్యి ఏదో ఒక టైంలో సైజ్ 0 అవుతుంది. అప్పుడు దాని మీనింగ్ ఏంటంటే ఈ వాల్యూ పెట్టాల్సిన టైం వచ్చేసింది ఈ క్యూ లోపలికి, అది దాని కరెక్ట్ పొజిషన్ అని దాని మీనింగ్ అనమాట. అప్పుడు ఆ వాల్యూ నా క్యూ లోపల పెట్టేసి రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఇలా ఈ ఫంక్షన్ కూడా కంప్లీట్ అయిపోయే ప్రాసెస్లో మన క్యూ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా సార్టెడ్ ఆర్డర్లోకి వచ్చేస్తాయి అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 1. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న లాజిక్ 2 చూద్దాం రండి. ఆల్ రైట్, సో ఇప్పుడు మనం లాజిక్ 2ని ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ ఏమొచ్చి సార్ట్ క్యూ. సో ఈ ఫంక్షన్ దీని లోపలికి ఒక క్యూని ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఇచ్చిన క్యూ పైన ఒక లూప్ రన్ చేస్తున్నాం అనమాట. సో ఈ లూప్లో మనం 2 స్టెప్స్ ఇంప్లిమెంట్ చేస్తాము. ఫస్ట్ ఇచ్చిన క్యూ మొత్తంలో మినిమం ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో ఆ మినిమం ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ కనుక్కుంటాం అనమాట. ఆ తర్వాత ఆ కనుక్కున్న ఇండెక్స్ పొజిషన్లో ఉన్న మినిమం ఎలిమెంట్ని ఈ ఫంక్షన్ ద్వారా ఆ మినిమం ఎలిమెంట్ని క్యూలో లాస్ట్కి తీసుకెళ్ళి కూర్చోబెడతాం అనమాట. సో ఎప్పుడైతే లాస్ట్ వాల్యూ సెట్ అయిపోతుందో ఆ క్యూలో ఆ లాస్ట్ వాల్యూని ఎక్స్క్లూడ్ చేసి మళ్ళీ మిగిలిన వాల్యూస్లో మినిమం ఎలిమెంట్ కనుక్కుంటాం అనమాట. సో ఇక్కడ అందుకోసమే మినిమం ఇండెక్స్ అనే ఫంక్షన్లో మనం క్యూ పాస్ చేయడంతో పాటు లాస్ట్లో సెట్ అయిపోయిన వాల్యూస్ని ఎక్స్క్లూడ్ చేసి మిగతా వాల్యూస్ని మళ్ళీ మినిమం ఇండెక్స్ కనుక్కోవడానికి పంపిస్తాం అనమాట. అందుకే ఇక్కడ ఈ ఫంక్షన్ లోపలికి 2 పారామీటర్స్ని పాస్ చేస్తున్నాం. ఓకే, సో ఇలా ప్రతిసారి మనం మినిమం ఎలిమెంట్ యొక్క మినిమం ఇండెక్స్ కనుక్కొని ఆ మినిమం ఇండెక్స్ని ఈ పర్టికులర్ ఫంక్షన్లో పంపిస్తున్నాం అనమాట క్యూ లోపలికి. సో ఇదేం చేస్తుంది అంటే ఆ మినిమం ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూని తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు క్యూలో లాస్ట్ పొజిషన్లో పెడుతూ ఉంటుందన్నమాట. సో ఇలా ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయే ప్రాసెస్లో మన క్యూ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా సార్టెడ్ ఆర్డర్లోకి వచ్చేస్తాయి. ఇదే మన లాజిక్. సో ఇప్పుడు మనం ఈ 2 ఫంక్షన్స్ ఇంప్లిమెంటేషన్స్ చూద్దాం రండి. సో ఫస్ట్ మినిమం ఇండెక్స్. సో ఇక్కడ మినిమం ఇండెక్స్ అనేది రాసి ఉంచాను, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ మినిమం ఇండెక్స్ ఎగ్జాక్ట్గా మనం చెప్పిన ఈ 2 పారామీటర్స్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. ఒకటి క్యూ అండ్ 2 ఒక లిమిట్ అనమాట. ఈ సార్టెడ్ ఇండెక్స్ ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ క్యూలో ఈ పర్టికులర్ ఇండెక్స్ దాకా, ఇక్కడ సార్టెడ్ ఇండెక్స్ అనేది ఇండెక్స్ అనమాట. సో ఈ పర్టికులర్ ఇండెక్స్ని దాటి వెళ్ళకు, ఎందుకంటే దీని తర్వాత ఉన్న వాల్యూస్ అని నేను లాస్ట్లో సార్ట్ చేసి పెట్టుకున్నాను. సో నువ్వు ఈ ముందున్న వాల్యూస్లో మాత్రమే మినిమం వాల్యూ, ఉన్న వాల్యూస్లో మినిమం వాల్యూ కనుక్కో అని చెప్తుంది అనమాట. సో మనం అలా మినిమం వాల్యూ కనుక్కోవాలి, మినిమం ఇండెక్స్ మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి ఆబ్వియస్లీ 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇలా మినిమం వాల్యూని మ్యాక్స్ వాల్యూతో ఇనిషియలైజ్ చేసుకున్నాను అండ్ మినిమం ఇండెక్స్ అనే దాన్ని ఇనిషియల్గా -1కి ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ క్యూ యొక్క సైజ్ తీసుకొని ఆ సైజ్ని యూస్ చేసుకొని క్యూ మొత్తం పైన ఒక ఫర్ లూప్ రన్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ మనం ఏం చేస్తామంటే క్యూలో ఉన్న ఫ్రంట్ వాల్యూని పాప్ చేస్తున్నాము. సో ఈ పాప్ అయిన ఈ వాల్యూని కరెంట్ అనే వేరియబుల్లో పెట్టుకొని, సో ఇప్పుడు నేనేం చెక్ చేస్తున్నానంటే ఈ వేరియబుల్ని నా దగ్గర ఉన్న మినిమం వాల్యూతో కంపేర్ చేస్తున్నాను. సో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మళ్ళీ చెప్తున్నాను, క్యూలో నుంచి పాప్ అవ్వబడిన ఈ కరెంట్ వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూని నా దగ్గర ఉన్న మినిమం వాల్యూ కన్నా తక్కువ ఉన్నాడా ఎక్కువ ఉన్నాడా అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ నా దగ్గరికి ఉన్న వాల్యూ కన్నా తక్కువ ఉంటే ఆబ్వియస్లీ నా మినిమం వాల్యూ కన్నా వీడి తక్కువ కాబట్టి నేను మినిమం వాల్యూ అప్డేట్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం నేను ఈ కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ నాకు ఫస్ట్ ఈ సెట్ ఆఫ్ వాల్యూస్లోనే మినిమం వాల్యూ కనుక్కోమన్నారు. సో నా ఇండెక్స్ అనేది ముందుకు ఫర్ లూప్ రన్ అయ్యే ప్రాసెస్లో నేను సార్టెడ్ వాల్యూస్లోకి వెళ్ళిపోయి కదిలించకూడదు అనమాట. అందుకనే నేను ఒకవేళ నాకు మినిమం వాల్యూ దొరికి అట్ ద సేమ్ టైం నేను ఈ పర్టికులర్ కండిషన్కి కూడా బౌండ్ అయి ఉండాలి. సో నేను నుంచున్న ఇండెక్స్ అనేది ఈ సార్టెడ్ ఇండెక్స్ కన్నా తక్కువే ఉండాలి, అంటే దాని ముందే ఉండాలి. అట్ ద సేమ్ టైం నాకు దొరికిన ప్రజెంట్ కరెంట్ వాల్యూ ఎవడైతే ఉన్నాడో, అంటే క్యూలోంచి ఫ్రంట్ వాల్యూ ఎవడైతే బయటకు వచ్చాడో సో ఆ వ్యక్తి నా దగ్గర ఉన్న మినిమం కన్నా తక్కువ ఉండి అండ్ అట్ ద సేమ్ టైం ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయితే అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో నా మినిమం వాల్యూ నేను అప్డేట్ చేసుకుంటాను ఈ కరెంట్తో అండ్ అట్ ద సేమ్ టైం మినిమం ఇండెక్స్ని కూడా నేను అప్డేట్ చేస్తాను.
ఐ హోప్ మీకు అర్థమైనట్లుంది. సో ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే పాప్ అవ్వబడిన ఈ పర్టికులర్ కరెంట్ ఏదైతే ఉందో మళ్ళీ తిరిగి నేను క్యూ లోపల పుష్ చేసేస్తాను. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ నాకు క్యూలోంచి నేను ఒక్కొక్క వాల్యూని ఎందుకు పాప్ చేస్తున్నాను అంటే నా దగ్గర ఉన్న మినిమం ఎలిమెంట్ కన్నా వీడు తక్కువ కాదా అంటే నాకు ఇచ్చిన లిమిట్ లోపల మినిమం వాల్యూ నేను కనుక్కోవాలి. సో అలా పాప్ చేసి కంపేర్ చేసి మినిమం వాల్యూ కాదా అని చెక్ చేసుకొని మళ్ళీ క్యూలో పెట్టేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా ఈ ఫర్ లూప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నా మినిమం ఇండెక్స్ ఎవడో నాకు తెలిసిపోతుంది. సో వీడిని యాజ్ అన్ ఆన్సర్గా రిటర్న్ చేస్తాను. సో అలా ఈ మినిమం ఇండెక్స్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మినిమం ఇండెక్స్ని ఇక్కడ ఈ ఫంక్షన్ లోపల పారామీటర్గా పాస్ చేస్తున్నాం అనమాట. సో ఈ ఫంక్షన్ చూద్దాం రండి. ఇప్పుడు ఇన్సర్ట్ మినిమం టు రేర్. సో ఈ ఫంక్షన్ లోపల యాజ్ యూజువల్గా మనం ఇక్కడ డిస్కస్ చేసినట్టు క్యూ అండ్ మినిమం ఇండెక్స్గా పారామీటర్స్గా తీసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఈ క్యూ మొత్తం పైన ఒక లూప్ రన్ చేసి ఈ మినిమం ఇండెక్స్ ఎక్కడైతే ఉన్నాడో వాడి లోపల ఉన్న మినిమం వాల్యూని మనం హోల్డ్ చేస్తామన్నమాట. సో వాడిని పక్కన పెట్టి మిగతా క్యూలో ఉన్న వాల్యూస్ అన్నింటిని ముందుకు జరిపి లాస్ట్లో ఈ వాల్యూని తీసుకెళ్ళి పెడతాం అనుకున్నాం. ఇందాక మన కాన్సెప్ట్ అదే కదా. సో ఎగ్జాక్ట్లీ మనం అదే చేస్తున్నాం. ఫస్ట్ క్యూ యొక్క సైజ్ తీసుకొని నేను మినిమం వాల్యూని హోల్డ్ చేసి పెట్టుకోవాలి. అంటే ఈ మినిమం ఇండెక్స్లో ఉన్న మినిమం వాల్యూని నేను హోల్డ్ చేసి పెట్టుకోవాలి కాబట్టి మినిమం వాల్యూ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇనిషియల్గా నేను దీన్ని 0కి ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఈ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే క్యూ మొత్తం పైన ఒక వైల్ లూపో ఫర్ లూపో రన్ చేస్తూ సో క్యూలో ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్ని మనం పాప్ చేస్తున్నాం అనమాట. పాప్ చేసి మనం ఏం చెక్ చేస్తున్నాము ఆ పర్టికులర్ ఇండెక్స్ అనేది ఒకవేళ మినిమం ఇండెక్స్కి ఈక్వల్ కాకపోతే నాకు దాంతో ఫరక్ పడదు కాబట్టి నేను ఎగ్జాక్ట్లీ పాప్ చేసిన కరెంట్ అనే వాల్యూని మళ్ళీ క్యూలోనే పెట్టేస్తాను. అలా కాకపోతే నేను నుంచున్న వాల్యూవే కరెక్ట్గా మినిమం ఇండెక్స్ అయితే అప్పుడు ఆ మినిమం ఇండెక్స్లో ఉన్న వాల్యూని నేను క్యాప్చర్ చేసుకోవాలి కాబట్టి అలా పాప్ అయిన కరెంట్ అనేవాడిని నేను మినిమం వాల్యూలో పెట్టేసుకుంటాను అనమాట. ఓకే, సో ఇలా ఇక్కడ మినిమం వాల్యూని నేను హోల్డ్ చేసి పెట్టుకున్నాను కానీ మళ్ళీ తిరిగి క్యూలో పుష్ చేయలేను. సో బేసిక్గా మినిమం ఇండెక్స్లో ఉన్న వాల్యూని నేను హోల్డ్ చేశాను, మిగతా వాల్యూస్ అన్నింటినీ యథావిధిగా క్యూలో పుష్ చేశాను. ఇలా ఈ ఫర్ లూప్ అంతా కంప్లీట్ అయిపోయే ప్రాసెస్లో క్యూలో మిగతా ఎలిమెంట్స్ అన్ని ముందుకు పుష్ అయిపోతే ఫైనల్గా నేను క్యూలో ఎండ్లో మినిమం వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట. ఇలా నేను నాకు ఇచ్చిన సెట్ ఆఫ్ ఎలిమెంట్స్లో మినిమం వాల్యూని తీసుకెళ్ళి లాస్ట్లో ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ వెళ్తున్నాను. ఇలా ఫైనల్గా ఈ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నా క్యూ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా సార్ట్ అయిపోతాయి. ఐ హోప్ మీకు ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జావా ఇంప్లిమెంటేషన్. వన్ మోర్ మినిట్ ఇక్కడ చూడు ఫోకస్ పైథాన్ కోడ్ చెప్దాం. 1 minute అంతే. అసలు పైథాన్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం వింటుంటే ఈ వీడియో తర్వాత మా ఫుల్ పైథాన్ ప్లేలిస్ట్ చూడండి. అది చూసాక ఈ ప్లేలిస్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. స్క్రీన్ పైన చూడండి, లెఫ్ట్ సైడ్ లాజిక్ 1 కోడ్ రాశాను, రైట్ సైడ్ లాజిక్ 2 కోడ్ రాసి ఉంచాను టైం సేవ్ చేయడానికి. ఆల్ రైట్, సో ఇప్పుడు మనం లాజిక్ 1 ఈ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ ఏమో వచ్చి సార్ట్ క్యూ. సో ఈ ఫంక్షన్ దీని లోపలికి ఒక డీక్యూని ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ మనం ఈ లాజిక్ 1ని రికర్సివ్ వేతో సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ రికర్షన్ అంటే ఫస్ట్ మనం బేస్ కేస్ని హ్యాండిల్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం బేస్ కేస్ ఏం రాస్తున్నాం అంటే ఒకవేళ మన క్యూ అనేది ఎంటీ అయితే డైరెక్ట్గా రిటర్న్ చేస్తున్నాం అనమాట. సో ఎందుకు ఇలా రాసినాం అనేది ఒకసారి లాజిక్ చూడండి. సో మనం ప్రతిసారి క్యూలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ని పాప్ చేస్తాము, ఆ తర్వాత రికర్షన్ కాల్ చేస్తాం అనమాట. అంటే అదే ఫంక్షన్ని మళ్ళీ పిలుస్తాము అప్డేట్ అయిన క్యూ పైన. ఓకే, సో ఇలా ఒక్కొక్క ఎలిమెంట్ని పాప్ చేస్తూ రికర్షన్ కాల్ చేసే కొద్దీ పాప్ అయిన ఎలిమెంట్ అనేది ఈ రికర్షన్ కాల్ స్టాక్లో ఫిల్ అవుతూ వెళ్తుంది అనమాట. మీరు అది నోటీస్ చేయాలి. ఓకే, సో ఇలా ప్రతిసారి ఒక ఎలిమెంట్ని ఫ్రంట్ నుంచి పాప్ చేస్తాము, రికర్షన్ కాల్ చేస్తాము, ఆబ్వియస్లీ అది వెళ్ళి కాల్ స్టాక్లో స్టోర్ అవుతూ వెళ్తుంది. ఇలా పాప్ అయ్యే కొద్దీ క్యూ అనేది ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎంటీ అయిపోతుంది. అప్పుడు మన బేస్ కేస్ హిట్ అవుతుంది అనమాట. ఈ బేస్ కేస్లో మనం ఎగ్జాక్ట్గా అదే చెప్తున్నాం. ఒకవేళ నా క్యూ అనేది ఎంటీ అయితే ఇందులోంచి ఎటువంటి ఎలిమెంట్స్ నువ్వు పాప్ చేయలేవు కాబట్టి డైరెక్ట్గా రిటర్న్ చేసేస్తాం అనమాట. సో ఈ కేసులో ఈ రికర్షన్ కాల్ మళ్ళీ వెనక్కి తిరిగి రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీరు ఇన్ షార్ట్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే క్యూ లోపల ఒక్కొక్క ఎలిమెంట్ పాప్ చేసుకుంటూ వెళ్తున్నాము, కాల్ స్టాక్ బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే క్యూ ఖాళీ అయిపోతుందో అప్పుడు కాల్ స్టాక్లో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది అనమాట. రికర్షన్ అన్వైండ్ అవుతుంది కాబట్టి అప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇన్సర్ట్ సార్టెడ్ అనేది. ఇదేం చేస్తుంది అంటే కాల్ స్టాక్లో నుంచి బయటకు వస్తున్న ఒక్కొక్క ఎలిమెంట్ని తీసుకెళ్ళి కరెక్ట్గా క్యూలో ఎక్కడ పెడితే సో దట్ క్యూలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా సార్టెడ్ ఆర్డర్లో మెయింటైన్ అవుతూ వెళ్తాయి అనమాట. అది కాన్సెప్ట్. సో ఇప్పుడు మీకు ఈ ఫంక్షన్ యొక్క పర్పస్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇలా నేను కాల్ స్టాక్లోంచి పాప్ అవ్వబడిన ఈ ఎక్స్ని అంటే క్యూ లోపల నుంచి లాస్ట్గా పాప్ అవ్వబడిన వ్యక్తి కాల్ స్టాక్లో పైన ఉంటాడు కాబట్టి వీడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఎక్స్ అనేవాడిని క్యూలో పెట్టడం కోసం సో నేను ఈ ఫంక్షన్ లోపలికి ఈ క్యూతో పాటు ఈ ఎక్స్ని అండ్ లెంత్ ఆఫ్ ద క్యూని కూడా యాజ్ అ పారామీటర్స్గా పాస్ చేస్తున్నాను. ఓకే, సో రండి మనం ఇప్పుడు ఈ ఫంక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఇక్కడ యాజ్ యూజువల్గా ఫంక్షన్ ఏం ఇన్సర్ట్ సార్టెడ్ ఇప్పుడు మనం పాస్ చేస్తున్నాం కాబట్టి అండ్ ఇది దీని లోపలికి మనం పాస్ చేసిన ఈ 3 పారామీటర్స్ని తీసుకుంటుంది, క్యూ, వాల్యూ అండ్ సైజ్. సో బై ద వే ఇక్కడ సైజ్ యొక్క పర్పస్ ఏంటంటే ఈ పర్టికులర్ వాల్యూని మనం ఈ క్యూ లోపల పుష్ చేయాలి కాబట్టి సో ఎన్ని కంపారిజన్స్ చేస్తే అంటే ఈ క్యూ లోపల ఈ వాల్యూని పెట్టాలి కాబట్టి ఈ వాల్యూని ఈ క్యూ లోపల ఉన్న వాల్యూస్తో కంపేర్ చేసి నువ్వు కరెక్ట్గా ఇదే ప్లేస్లో కూర్చోవాలని చెప్పేది ఈ సైజ్ అనమాట. అంటే ఎన్ని కంపారిజన్స్ చేస్తే
ఈ వాల్యూని ఈ క్యూ లోపల పెట్టొచ్చు అని తెలియజేసేదే ఈ సైజ్ అనమాట. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం యాజ్ యూజువల్గా దీనికి కూడా బేస్ కేసు రాస్తామన్నమాట. ఇక్కడ బేస్ కేసు ఏంటంటే ఒకవేళ నా క్యూ అనేది ఎంటీ అయినా లేకపోతే పాస్ చేసిన సైజ్ అనేది 0కి ఈక్వల్ అయినా అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో ఈ వాల్యూని ఈ క్యూ లోపల నేను డైరెక్ట్గా పుష్ చేసేస్తాను అనమాట. అదే ఇక్కడ రాస్తున్నాము. ఒకవేళ నా క్యూ అనేది ఎంటీ ఉన్నా లేకపోతే సైజ్ అనేది ఈక్వల్స్ టు 0 అయినా కూడా ఈ వచ్చిన వాల్యూని డైరెక్ట్గా క్యూ లోపల పుష్ చేసేసి రిటర్న్ చేసేస్తాను అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బేస్ కేస్. ఓకే, సో దీని తర్వాత మనం యాజ్ యూజువల్గా ఫస్ట్ క్యూలో ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్ని పాప్ చేస్తాము. ఎందుకంటే ఈ వాల్యూని ఈ క్యూ లోపల ఉన్న వాల్యూస్తో కంపేర్ చేయాలి కదా. సో ఫస్ట్ మనం క్యూ లోపల ఉన్న ఫ్రంట్ వాల్యూని పాప్ చేసి సో ఈ వాల్యూని ఈ ఫ్రంట్ వాడిని కంపేర్ చేస్తున్నాము. ఒకవేళ ఈ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ ఫ్రంట్ ఉన్నాడా లేకపోతే లెస్ దాన్ ఉన్నాడా అనే దాని మీద మనం మళ్ళీ రికర్షన్ కాల్స్ రన్ చేస్తామన్నమాట. ఓకే, సో ఒకవేళ మన వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఫ్రంట్ ఉంటే అప్పుడు ఈ పాప్ అవ్వబడిన ఫ్రంట్ ఏదైతే ఉందో మళ్ళీ దాన్నే క్యూ లోపల పుష్ చేసేసి యథావిధిగా రికర్షన్ కాల్ రన్ చేస్తాము. కాకపోతే ఈసారి చిన్న చేంజ్ ఏంటంటే ఈ వాల్యూగానే పాస్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ సైజ్ అనేది ఒకసారి డిక్రిమెంట్ అవుతుంది అనమాట. ఎందుకు డిక్రిమెంట్ అవుతుందంటే ఈ సైజ్ అనేది కంపారిజన్స్ తెలియజేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక కంపారిజన్ అయిపోయింది కాబట్టి సో సైజ్లోంచి ఒకదాన్ని డిక్రిమెంట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మీకు దీని పర్పస్ అర్థమై ఉండాలి, సైజ్ యొక్క పర్పస్. ఓకే, ఆ తర్వాత ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ కాలేదు అంటే మన వాల్యూ అనేది ఫ్రంట్ కన్నా తక్కువ ఉంటే సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాల్యూనే క్యూ లోపలికి పంపించాలన్నమాట. సో అందుకోసమే మనం వాల్యూని క్యూ లోపలికి పంపించేసి తర్వాత మళ్ళీ అదే రికర్షన్ కాల్ని కాల్ చేస్తున్నాం. ఈసారి ఫ్రంట్ని యాజ్ ఏ వాల్యూగా పాస్ చేస్తున్నాం అనమాట. మీరు దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ కూడా సైజ్ అనేది ఒకదాన్ని డిక్రిమెంట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది ఎగ్జిక్యూట్ అయినా ఒక కంపారిజన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా సైజ్ అనేది మైనస్ అవుతుంది. ఇలా ప్రతిసారి సైజ్ డిక్రిమెంట్ అవుతూ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ బేస్ కేస్ హిట్ అవుతుంది, అంటే సైజ్ 0కి ఈక్వల్ అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈ పర్టికులర్ వాల్యూని కరెక్ట్గా ఇన్సర్ట్ చేసే టైం వచ్చిందని అర్థం అనమాట. సో అప్పుడు డైరెక్ట్గా ఈ వాల్యూని క్యూ లోపల పుష్ చేసేసి డైరెక్ట్గా రిటర్న్ చేస్తామన్నమాట. సో ఇలా ఈ ఫంక్షన్ మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్లో ఫైనల్గా మన క్యూ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా సార్టెడ్ ఆర్డర్లోకి వచ్చేస్తాయి. ఐ హోప్ మీకు ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న లాజిక్ 2 చూద్దాం రండి. ఆల్ రైట్, సో ఇప్పుడు మన లాజిక్ 2ని ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ నేమ్ వచ్చి సార్ట్ క్యూ. సో ఈ ఫంక్షన్ దీని లోపలికి ఒక డీ క్యూని ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఇచ్చిన క్యూ మొత్తం పైన ఒక లూప్ రన్ చేస్తూ ఈ లూప్ లోపల మనం 2 స్టెప్స్ పర్ఫామ్ చేస్తున్నాం అనమాట. సో స్టెప్ 1లో ఏం చేస్తున్నామంటే ఇచ్చిన క్యూ లోపల ఉన్న ఎలిమెంట్స్ మొత్తంలో మినిమం ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ కనుక్కుంటాం అనమాట. ఓకే, సో స్టెప్ 2లో ఏం చేస్తాము అంటే ఆ ఇండెక్స్ పొజిషన్లో ఉన్న మినిమం వాల్యూ ఏదైతే ఉందో ఆ మినిమం వాల్యూని తీసుకెళ్ళి క్యూ లోపల లాస్ట్ పొజిషన్లో కూర్చోబెడతాం అనమాట. సో అలా లాస్ట్ వాల్యూస్ అన్నీ కూడా సార్టెడ్ ఆర్డర్లో సెట్ అవుతూ వస్తాయి. సో ఎప్పటికప్పుడు లాస్ట్ వాల్యూస్లో సార్టెడ్ ఆర్డర్లో సెట్ అవుతున్న వాల్యూస్ అన్నిటిని ఎక్స్క్లూడ్ చేసి క్యూలో మిగతా ఉన్న వాల్యూస్ని ఈ మిన్ ఇండెక్స్ ఫంక్షన్లో పంపిస్తామన్నమాట. సో లాస్ట్ వాల్యూస్ని మినహాయించుకొని మిగతా వాల్యూస్లో మళ్ళీ నువ్వు ఎప్పటికప్పుడు మినిమం ఇండెక్స్ కనుక్కుంటూ ఆ వచ్చిన మినిమం ఇండెక్స్ పొజిషన్లో ఉన్న మినిమం వాల్యూని తీసుకెళ్ళి మళ్ళీ లాస్ట్లో కూర్చోబెడతావు. మళ్ళీ ఆ సార్ట్ అయిన వాల్యూస్ని మళ్ళీ ఎక్స్క్లూడ్ చేసి మిగతా ఉన్న వాల్యూస్ని నువ్వు ఎప్పటికప్పుడు మినిమం ఇండెక్స్ కనుక్కుంటావు. సో ఇలా ఈ ఫర్ లూప్ అంతా కంప్లీట్ అయ్యే ప్రాసెస్లో మన క్యూ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా సార్ట్ అయిపోతాయి అనమాట. ఓకే, సో రండి మనం ఇప్పుడు ఈ 2 ఫంక్షన్స్ని క్లియర్గా ఎక్స్ప్లోర్ చేద్దాము. సో ఫంక్షన్ 1 వచ్చేసరికి మినిమం ఇండెక్స్ అనమాట. సో ఈ మినిమం ఇండెక్స్ ఏం చేస్తుంది, ఇందాక మనం చెప్పినట్టు ఈ 2 పారామీటర్స్ని ఇన్పుట్గా తీసుకొని మినిమం ఎలిమెంట్ యొక్క మినిమం ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంది, ఫిగర్ అవుట్ చేస్తుంది. సో ఇలా ఈ పర్టికులర్ సార్టెడ్ ఇండెక్స్ ఏం తెలియజేస్తుంది అంటే సో ఈ క్యూ లోపల నువ్వు మినిమం ఎలిమెంట్ ఈ పర్టికులర్ ఇండెక్స్ లోపల మాత్రమే కనుక్కోవాలి. సో దీన్ని దాటి రాకు, ఈ లిమిట్ దాటి వస్తే ఆటోమేటిక్గా నా లాస్ట్లో సార్టెడ్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్టర్బ్ అవుతాయి. సో ఈ పర్టికులర్ సార్టెడ్ ఇండెక్స్ దాకే నీకు లిమిట్. సో ఈ ముందున్న వాల్యూస్లోనే నువ్వు మినిమం ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ కనుక్కో అని చెప్తుంది. సో ఆబ్వియస్లీ మనం మినిమం వాల్యూ యొక్క ఇండెక్స్ కనుక్కోవాలి అంటే ఈ 2 వేరియబుల్స్ మనకు కావాలి కాబట్టి ఇలా ఈ 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇలా మినిమం ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని ఇనిషియల్గా -1కి ఇనిషియలైజ్ చేసుకున్నాను అండ్ మినిమం వాల్యూని ఆబ్వియస్లీ పాజిటివ్ ఇన్ఫినిటీతో ఇనిషియలైజ్ చేశాను అండ్ క్యూ యొక్క లెంత్ తీసుకున్నాను. సో ఇలా మనం క్యూ మొత్తం పైన ఒక లూప్ రన్ చేస్తూ క్యూలో ఉన్న ఫ్రంట్ వాల్యూని పాప్ చేస్తున్నాను. ఆ పాప్ చేసిన వాల్యూని కరెంట్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఇలా ఎందుకు పాప్ చేస్తున్నాము అంటే మనకి పాస్ అయిన ఈ వాల్యూ ఏదైతే ఉందో మనం ఏం చేయాలి, ప్రతిసారి మినిమం వాల్యూని కనుక్కోవాలి కదా, మినిమం వాల్యూ ఎక్కడుంది ఈ లిమిట్ లోపల అని చెప్పేసి. సో ఇలా ప్రతిసారి ఫస్ట్ ఎలిమెంట్ని పాప్ చేసి నా దగ్గరున్న మినిమం వాల్యూ కన్నా తక్కువ ఉన్నాడా ఎక్కువ ఉన్నాడా కంపేర్ చేస్తాను. సో ఇలా క్యూలోంచి వచ్చిన వ్యక్తి నా దగ్గరున్న మినిమం వాల్యూ కన్నా కూడా తక్కువ ఉండి అండ్ ఎట్ ద సేమ్ టైం నేను నుంచున్న ఇండెక్స్ అనేది నువ్వు చెప్పిన లిమిట్ లోపలే ఉంటే, అంటే ఈ లిమిట్ దాటి వెళ్తే సార్టెడ్ ఇండెక్సెస్ ఉంటాయి, సార్టెడ్ వాల్యూస్ ఉంటాయి అనుకున్నాం కదా. సో ఈ పర్టికులర్ ఫ్రంట్ లిమిట్లోనే గేమ్ ప్లే చేస్తూ
సో నేను పట్టుకున్న వాల్యూ అనేది మినిమం వాల్యూ కన్నా తక్కువ ఉండి అండ్ అట్ ద సేమ్ టైం నేను సార్టెడ్ ఇండెక్స్ లోపల నా ఇండెక్స్ ఉంటే అప్పుడు నాకు కొత్త మినిమం వాల్యూ దొరికేశాడు కాబట్టి ఈ పర్టికులర్ ఇండెక్స్ని నా మినిమం ఇండెక్స్కి అప్డేట్ చేసి అండ్ కొత్తగా దొరికిన వాల్యూని కూడా మినిమం వాల్యూలో పెట్టి అప్డేట్ చేస్తానన్నమాట. ఓకే, సో ఇదంతా చేసిన తర్వాత నేను పాప్ చేసిన ఎలిమెంట్ని మళ్ళీ తిరిగి యథావిధిగా క్యూలో పుష్ చేస్తాను. ఓకే, సో ఇలా ఈ ఫర్ లూప్ అంతా కంప్లీట్ అయిపోయే ప్రాసెస్లో నాకు మినిమం ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ దొరికేస్తుంది. సో దీన్ని యాజ్ అన్ ఆన్సర్గా రిటర్న్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మినిమం ఇండెక్స్ ఫంక్షన్. ఐ హోప్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో రండి ఇప్పుడు మనం ఆ ఇన్సర్ట్ మినిమమ్ టు రేర్ అనే ఫంక్షన్ చూద్దాము. ఇందులో ఏం చేస్తాము అంటే పైన ఫంక్షన్ ఏదైతే మినిమం ఇండెక్స్ రిటర్న్ చేసిందో సో దాన్ని తీసుకొని ఆ పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న మినిమం వాల్యూని తీసుకెళ్ళి క్యూలో పుష్ చేస్తుంది అనమాట. సో మనం ఇప్పుడల్లా ఏం చేయాలంటే ఈ మినిమం ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని కనుక్కోవాలి. సో అది ఎలా చేస్తాము, యాజ్ యూజువల్గా క్యూ యొక్క లెంత్ తీసుకొని సో మనం మినిమం ఆ ఇండెక్స్ వాల్యూలో ఉన్న మినిమం ఎలిమెంట్ని మనం క్యాప్చర్ చేసుకోవాలి కాబట్టి ఒక మినిమం వాల్యూ అనేది క్రియేట్ చేసుకున్నాను ఇనిషియల్గా. దీన్ని నన్కి ఇనిషియలైజ్ చేసుకున్నాను. దీని తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఇచ్చిన క్యూ మొత్తం పైన ఒక లూప్ రన్ చేస్తూ మనం ప్రతిసారి క్యూలో ఉన్న ఫ్రంట్ ఎలిమెంట్ని పాప్ చేస్తున్నాము. అండ్ నేనేం చెక్ చేస్తున్నానంటే నేను నుంచున్న ఇండెక్స్ అనేది నేను వెతుకుతున్న మినిమం ఇండెక్స్కి ఈక్వల్ ఉందా లేదా చెక్ చేస్తుంది. సో నేను నుంచున్న ఇండెక్స్ అనేది మినిమం ఇండెక్స్ కాకపోతే నేను పాప్ చేసిన ఈ కరెంట్ అనే వేరియబుల్ అంటే ఏదైతే ఉందో క్యూలో నుంచి ఫ్రంట్ ఎలిమెంట్ని మళ్ళీ తిరిగి క్యూ లోపలే పుష్ చేసేస్తున్నాను, నాకు దాంతో పని లేదు కాబట్టి. సో ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే నేను నుంచున్న వాల్యూ కరెక్ట్గా మినిమం ఇండెక్స్ పొజిషన్లో ఉంది కాబట్టి అప్పుడు ఆ మినిమం ఇండెక్స్ పొజిషన్లో ఉన్న మినిమం వాల్యూని నేను స్టోర్ చేసుకోవాలి, క్యాప్చర్ చేసుకోవాలి. సో అలా ఆ పాప్ అవ్వబడిన కరెంట్ని నేను మినిమం వాల్యూలో పెట్టుకుంటాను, బట్ నేను తిరిగి క్యూ లోపల పుష్ చేయట్లేదు, మీరు నోటీస్ చేయాలి. సో ఈ పాయింట్లో ఇక్కడ ఏమవుతుందంటే మిగిలిన వాల్యూస్ అన్ని క్యూలో ఫ్రంట్కి వచ్చేస్తున్నాయి. సో నేను పట్టుకున్న ఆ వాల్యూ మినిమం వాల్యూ ఏదైతే ఉందో నా దగ్గర పెట్టుకుంటున్నాను. ఈ ఫర్ లూప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మినిమం వాల్యూని అప్పుడు నేను లాస్ట్లో పుష్ చేస్తున్నాను అనమాట. అందుకే ఈ ఫర్ లూప్ బయట క్యూ లోపల ఆ మినిమం వాల్యూని పుష్ చేస్తున్నాను అనమాట. సో ఇలా ఈ ఫంక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయే ప్రాసెస్లో ఒక్కొక్క వాల్యూ తీసుకెళ్ళి క్యూ లోపల లాస్ట్లో పెడుతూ అండ్ ఈ ఫర్ లూప్ ఇక్కడ కంప్లీట్ అయిపోయే ప్రతి ప్రాసెస్లో ఎంటైర్ మన క్యూ లోపల ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా సార్ట్ అయిపోతాయి అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పైథాన్ ఇంప్లిమెంటేషన్. ఐ హోప్ ఈ సొల్యూషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో.